దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చేతులెత్తి దేవుని నామానికి హల్లెలూయా చెప్దామా? కెన్ యు సే హల్లెలూయా? కెన్ యు సే హల్లెలూయా? కెన్ యు సే థ్యాంక్ యూ జీసస్? థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ చెప్దామా? థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ ప్రెజెన్స్, ఫర్ యువర్ వర్డ్. కూర్చుందాం అందరం దేవుని సన్నిధిలో. థ్యాంక్ యూ ఫాదర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు దేవుని సన్నిధిలో? హల్లెలూయా. మీరు ఏ రీతిగా వచ్చారో నేను ఎరుగను, కానీ ఎంతమందికి మనసు నెమ్మదిగా ఉంది? హల్లెలూయా. నాకు నెమ్మదిగా ఉంది. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. హల్లెలూయా. సంతోషం అంటే కేవలం నీ ముఖంలో చిరునవ్వు కొని తెచ్చుకుంటూ వచ్చేది కాదు. నీ హృదయంలో దేవుడు నింపే ఆదరణ. హల్లెలూయా. నెమ్మది. హల్లెలూయా. విశ్వాసం. హల్లెలూయా. చుట్టూ భయం ఉన్న నీ హృదయంలో ధైర్యం కలుగుతుంది చూడు. అదే ఆయన సన్నిధిలో నీకు దేవుడు అనుగ్రహించే సంపూర్ణమైన సంతోషం అయింది. ఆయన కుడి చేతులలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. అవి నిత్యము నీతో ఉండిపోయేంతగా ఆయన కుడి హస్తము ఆయన మన మీద చాపి ఉంచిన దేవుడు ఆయన. హల్లెలూయా. నేను దేవుని అడిగే రోజు ఇక్కడికి వచ్చాక, దేవా నా నోట నీ మాట ఉంచి నీ చేతి నీడలో నన్ను దాచానన్నావు కదా, నాకు నీ చేతి నీడ కావాలి ఈ రోజు అని అడిగాను. హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. నా మీద కాదు, నీ బిడ్డలందరి మీద నీ చేతి నీడ కావాలి ప్రభా, నీ చేతి తాకిడి కావాలి ప్రభా. ఇలా జరుగుతుందో నాకు తెలియదు, ఇలా దేవుడు తన సన్నిధి కుమ్మరిస్తాడని నేను ఎరుగను. ఒక చిన్న మాట అడిగాను, నిజముగానే ఇప్పుడు గుర్తొచ్చింది, దేవుడు తన చేతి నీడను మన మీద ఉంచాడనిపించింది. హల్లెలూయా. ఎంతమంది ఆయన తాకిడిని, ఆయన స్పర్శను, ఆ నెమ్మదిని అనుభవించారు నేను ఎరుగను, కానీ నిజముగానే ఆయన తన చేతి నీడను మన మీద చాపి ఉంచాడు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేషియస్ గాడ్ వి హావ్. ఇంత క్రింద భూమి నుంచి మనం మొర్ర పెడితే అది చిన్న మాట అయినా చాలు, అది చిన్ని ప్రార్థన అయినా చాలు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు వంగి నీవు నేను ఏం అడుగుతామని ఆలకించి అడిగిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవాది దేవునిని మనం కలిగి ఉన్నాం. కమోన్, దేవునికి సమస్త మహిమ చెల్లిద్దాం చప్పట్లు కొట్టి. హల్లెలూయా. అధికంగా ఇచ్చే దేవుడిని కలిగి ఉన్నాం. ఈస్ గ్రేటర్ గ్రేటర్. ఆయన మనకి అధికంగా అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కావాల్సిందల్లా చిన్న బిడ్డ, చంటి బిడ్డ తల్లిని తండ్రిని అడిగినట్టుగా, మారం చేసినట్టుగా, వేడుకున్నట్టుగా, గొడవ పెడతారు కదా, అల్లరి చేస్తారు కదా, నీకు ఎలా అనిపిస్తే అలాగా దేవునిని అడుగు చాలు. హల్లెలూయా. నెవర్ స్టాప్ ఆస్కింగ్, నెవర్ స్టాప్ సీకింగ్, నెవర్ స్టాప్ నాకింగ్, నెవర్ స్టాప్ ఎక్స్పెక్టింగ్, సో దట్ యు విల్ నెవర్ స్టాప్ రిసీవింగ్. హల్లెలూయా. అడగడం ఆపొద్దు, వెతకడం ఆపొద్దు, తట్టడం ఆపొద్దు, ఎక్స్పెక్ట్ చేయడం, ఎదురు చూడడం ఆపొద్దు. అప్పుడు నువ్వు పొందుకోవడం కూడా నీ జీవితంలో ఎన్నటికీ అది ఆగిపోకుండా సాగిపోతుంది. అర్థమైన వారు దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. మన పరిస్థితులు ప్రార్థించకుండా మన నోరు ఆపేస్తుంది, మన స్థితిగతులు స్తుతించకుండా మౌనం చేసేస్తుంది, మన బాధలు, భయాలు, ఆందోళనలు ఆయనను అడిగినా జరగట్లేదు కదా, ఇంకెంత అడుగుతాంలే, ఆయన చిత్తంలే, ఇచ్చినప్పుడు తీసుకుందాంలే అని నీ అడగడాన్ని అపవాది ఆపేస్తున్నాడు. బట్ గాడ్ ఈస్ సేయింగ్ టు యు, నెవర్ స్టాప్ ఆస్కింగ్. దేవునిని అడగడం ఆపొద్దు ప్రియులారా, దేవునిని వెదకడం ఆపొద్దు ప్రియులారా, దేవుని తలుపు తట్టడం ఆపొద్దు ప్రియులారా, దేవుని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, ఎదురు చూడడం ఏ క్షణాల్లో కూడా ఆపొద్దు ప్రియులారా. ఊహించడం, ఇది దేవుడు చేస్తాడేమో, చేస్తాడని ఊహించడం కూడా ఆపొద్దు. ఎందుకంటే ఆయనే సెలవిచ్చాడు, మీరు అడుగు వాటికంటే, మీరు ఊహించు వాటికంటే నేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. నేను ఐఎమ్ ఆల్ పవర్ఫుల్. నీ ఊహకు మించి చేస్తాను నేను. మనం మన ఊహలే ఎక్కువ అనుకుంటాం కదా, ఇది నా జీవితంలో జరుగుద్దా, ఆ ఊహతో ఆగిపోతాం. దేవుడు చెప్తున్న మాట, ఊహకు మించి చేస్తాను నేను, నీ ఊహించలేని కార్యము చేస్తాను. దానినే ఆశ్చర్య కార్యములు అంటారు, వాటినే అద్భుత కార్యములు అంటారు, వాటినే సూచక క్రియలు అంటారు, వాటినే వింత కార్యాలు అంటారు, వాటినే విస్మయ కార్యాలు అంటారు, వాటినే ఉన్నతమైన అద్భుత కార్యములని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కమ్ ఆన్, షౌట్ లౌడ్. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా, దేశములో తనకు
ఆశీర్వాదం కావాలని కోరుకునేవాడు నమ్మదగిన దేవునినే కోరుకొనవలసి. He is faithful to bless you. ఎంతమంది నమ్మగలరు? మన లైఫ్స్ ఎలా అయిపోయంటే బాధలు పడి 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 రోజుకో బాధ, క్షణంకో బాధ, నిమిషంకో బాధ, పూటకో బాధ, నెలకో బాధ, సంవత్సరంకో బాధ. ఒకటి మించిన పరిస్థితి ఇంకోటి, ఒకటి మించిన పరిస్థితి ఇంకోటి, నలుదిక్కుల నుంచి పరిస్థితి, నలుదిక్కుల నుండి మాటలు, ఇన్ని పడి పడి మనకి ఎలా అయిపోయిందంటే నేను ఆశీర్వదించబడతాను, నాకు ఆశీర్వాదం కలుగుతుందా, నేను దానికి పాత్రురాల్ని కానేమో, నేను ఆశీర్వదించబడడానికి అర్హురాల్ని కాదేమో, ఈ దీవెన, ఈ ఆరోగ్యం, ఈ శుభకార్యం, ఈ క్షేమం, ఈ మేలు, ఈ గొప్ప కార్యం, ఈ అద్భుతం, అసలు అద్భుతం అంటేనే మనం ఊహించుకోవడం మానేసాం. అవునా కదా? పోయింది, మనకు విశ్వాసం సన్నగిల్లిపోయింది. కానీ వాక్యం చెప్తుంది, దేశంలో ఎవరికైనా ఆశీర్వాదం కావాల్సి ఉంటే వాడు నమ్మదగిన దేవుడే తనను ఆశీర్వదించవలనని కోరుకొనవలసి ఉంది. హల్లెలూయా. ఈరోజు మీరు కోరుకుందురుగాక. మనకున్న డిసప్పాయింట్మెంట్స్ అన్ని వెనక్కి నెట్టేద్దాం ప్రియులారా. ఆశపడి ఆశపడి నిరాశ వచ్చింది కదా, ఆ నిరాశలన్నీ వెనక్కి పెట్టేద్దాం. క్రొత్త ఆశతో దేవుని దగ్గర నించొని ఈరోజు మరలా నూతనంగా దేవుని దగ్గర నుంచి కోరుకుందాం. నమ్మదగిన దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. మీ తలల మీద చేతులు ఉంచబడి ఉంటుండగా మీరు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు మనకు తెలిసిన దానికంటే కొన్ని కోట్ల 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 రెట్ల అధికమైన నమ్మదగిన దేవుడు గనుక ఆ నమ్మదగిన దేవుడు మీ నడినెత్తుల మీద ఆశీర్వాదము కుమ్మరించునుగాక. హల్లెలూయా. He is faithful to bless you. Whatever blessing you want. నీకే ఆశీర్వాదం కావాలో నేను ఎరుగను. ఈ మెసేజ్, ఈ మాట ఎప్పుడైనా నేను ఆదివారం ఆరాధనకి వాక్యం ప్రిపేర్ అవ్వాలంటే శనివారం ప్రిపేర్ అవుతాను. బట్ ఈ మాట పోయిన సోమవారం దేవుడు నాకు అనుగ్రహించాను. మీకోసం నాకు పర్సనల్గా ఇచ్చిన వాగ్దానాలు వేరు, మీకు ఏదైనా చెప్పమంటే అది నేను ఆపలేను. ఇంత ముందుకు ఇచ్చేవేంటి ప్రభు, ఇంకా టైం ఉంది కదా. ఐ వాంట్ టు బ్లెస్ మై పీపుల్. నా ప్రజలను నేను ఆశీర్వదించాలనుకో. వారు కోరుకోవడం ఆపేశారు, అడగడం ఆపేశారు. వేదన, బాధ, నిరాశలు, నిస్పృహలు అన్నీ కూడా మన హృదయాలు అలుముకుని మనం దేవునిని నిజముగా దించబడతామన్న విశ్వాసంతో కోరుకోవడం తగ్గిపోయింది. అవునా కదా? మరొకసారి ఈరోజు నీ హృదయమును దేవుడు రేపుతుంటుండగా, దాన్ని లేవనెత్తుతుంటుండగా, దాన్ని పురికొల్పుతుంటుండగా, God was lifting our hearts ప్రియులారా. హల్లెలూయా. ఏ మనుషుడు లేవనెత్తలేడు, దేవుడు ఒక్కడే పడిపోయిన వారిని ఉద్ధరించగల దేవుడు, కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తగల దేవుడు. పెంట కుప్ప మీద ఉండిపోయావా, అక్కడి నుంచి కూడా దీనులను, దరిద్రులు అనుకుంటున్న వారిని కూడా ఆయన లేవనెత్తగల దేవుడు. శరీరం పడిపోతే ఎవరైనా చేయించి లేపుతారేమో, హృదయం పడిపోతే ఎవరు లేపలేరు. ఆకాశమందున్న నీ దేవుడు తప్ప ఈరోజు నీ దేవుడు నీ హృదయాన్ని మరొక్కసారి లేవనెత్తుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, కోరుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. కోరుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అడిగేనమ్మా పొందుక. మరలా ఈరోజు తాజాగా మొదలుపెట్టు. ఎలా మొదలు పెడతావు అంటే నమ్మదగిన దేవుడని నమ్మి మొదలు పెట్టు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, నన్ను అడిగితే ఎన్ని యుగాలు గడిచిపోయినా ఆయన మారడు. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న నమ్మదగిన దేవుడు ఆయన. హీ ఈస్ ఫెయిత్ఫుల్. నేను కాదు, ఆయన కాదు, మనుషులెవరు కాదు, ఆయన ఒక్కడే మీ జీవితాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా నమ్మదగిన దేవుడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు ఈ ఉదయాన్న నా నమ్మదగిన దేవుడు నన్ను తాకుతుంటుండగా మరొకసారి నా హృదయమంతని నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన నింపుతుంటుండగా మీ అందరి మీద కూడా హృదయపూర్వకంగా బ్లెస్సింగ్ ని పలుకుతున్నాను. నమ్మదగిన దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. నమ్మదగిన దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన శ్రమ కాలం అంతా మర్చిపోయేంతగా, దుఃఖం అంతా మర్చిపోయేంతగా, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేంతగా నిత్యానందం మీ తలల పైన ఉండునుగాక. May the Lord bless you and keep you. May the Lord make his face shine upon you. May the Lord lift his countenance
ఆశీర్వదించును గాక, నిన్ను కాపాడును గాక, ఆయన ముఖకాంతి నీపై ప్రకాశింపజేయును గాక, ఆయన తన సమాధానమును మీకు అనుగ్రహించును గాక. May the Lord lift his countenance upon you. నీ పైన ఆయన సమాధానం ఉంచును గాక. మీ తలలన్నీ చూస్తూ మాట్లాడుతున్నా, నేను మిమ్మల్ని గుండెల్లో మోస్తూ మాట్లాడుతున్నాను. మీ తలల మీద సమాధానం ఉండునుగా. May the Lord bless us with peace in our hearts. Because he is faithful. నమ్మదగిన దేవుడు. అందుకే చెప్తున్నా, కోరుకోవడం ఆపొద్దు. డోంట్ స్టాప్ ఆస్కింగ్. అడగడం ఆపొద్దు ప్రియులారా. హల్లెలూయా. చాలా లేఖనాలు ఉన్నాయి. ఆ మాట దగ్గర నుంచి కదలలేకపోతున్నాను. నమ్మదగిన దేవుడు ఆశీర్వదిస్తాడు. సమాధానంతో, శాంతితో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం. డిస్టర్బ్ అవ్వద్దు దయచేసి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుతున్నాను, చూస్తారా? దేశంలో తనకు ఆశీర్వాదం కావాలనని కోరుకునేవాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవలనని కోరుకొనును. హల్లెలూయా. దేశంలో ప్రమాణం చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రామిస్ మీ దగ్గర నుంచి దేవుడు తీసుకోవాలనుకుంటున్నాడు. అందరూ సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు కదా. ఆయన ఖచ్చితంగా మీరు ఇది ఈరోజు కోరుకున్నారు కదా, మనం వేడుకున్నాం, మనం మన మీద పలుకున్నాం కదా, ఆయన నిశ్చయంగా మనల్ని ఆశీర్వదించాను. కానీ మీ నుంచి ఒక ప్రమాణం, నమ్మదగిన దేవుని తోడని ఒక ప్రమాణం చేస్తారా? ఏంటి ఆ ప్రమాణం అంటే, నన్ను ఆశీర్వదించిన తర్వాత నిన్ను విడిచి, మీ సన్నిధి విడిచి, పరిచర్య విడిచి, భారం విడిచి, పిలుపును విడిచి, సమర్పణ విడిచి, అర్పణ విడిచి, అప్పగింపు విడిచిపెట్టి నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోను ప్రభువా, నీ తోడని ప్రమాణము చేస్తున్నానని దేవునికి మనము మాట ఇద్దుముగాక ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. అందరు దైవజనులు చెప్తారు, అమ్మ శ్రమలో దేవుణ్ణి నమ్ము. అవునా కాదా? చెప్తారా లేదా? ట్రస్ట్ యువర్ గాడ్ ఇన్ యువర్ పెయిన్. నీ బాధలో దేవుణ్ణి నమ్ము. ఈరోజు దేవుడు మనల్ని అడిగే మాట ఏంటంటే, మన బాధలో, మన నిరాశలో, మన నొప్పిలో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కదా, దేవుడు మనలను నమ్మగలడా అంటున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని నమ్మగలడా? దీవించిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత, అభివృద్ధి ఇచ్చిన తర్వాత, సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన నుంచి దూరం వెళ్ళిపోను, నీ నుంచి దూరం వెళ్ళను దేవా, నీ తోడని ప్రమాణము మనము చేయదుముగా. ఆయనకి మాట ఇచ్చి వెళ్ళిపోదాం. చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మాట చూడండి ఏమన్నాడు, పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి. హల్లెలూయా. చెప్దామా? పూర్వం కలిగిన, అందరూ వినాలి, అందరూ వినాలి. పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి. ఆ మాట చదవగానే నాకెంత ఆదరణ, ధైర్యం అనిపించిందంటే, తర్వాత మాటలు ఆనందంగా ఉన్నాయి, అక్కడ కూడా ఆగిపోయాను. పూర్వం, నిన్న, మొన్న, గత రాత్రి, ఇక్కడ నువ్వు వచ్చే ముందు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీ హృదయం ఏ బాధకు గురైందో, ఏ వేదనకు గురైందో, ఏ నొప్పికి గురైందో, ఏ ఫీలింగ్కి గురైందో, ఏ నిరాశకు గురైందో, ఆ పూర్వం నీవు పడిన, నేను పడిన బాధలన్నీ కూడా ఆయన దృష్టికి వెళుతున్నాయి ప్రియులారా. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఒక్కసారి దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? Come on, give him glory. ఆయన ఏ బాధ ఆయన చూడకుండా తిరిగిపోవట్లేదు. నీవు నేను అనుభవిస్తున్నా, పడుతున్నా, వెళ్తున్నా, ఫేస్ చేస్తున్నా ప్రతి బాధ మన దేవుని దృష్టికి వెళుతున్నాయి. హల్లెలూయా. చేతులెత్తి దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? అనుకున్నాం, నిజమే. ఏ మనిషికి తెలియదు. ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు ఉన్నా భర్త బాధ భార్యకు అర్థమవుదు, భార్య బాధ భర్తకు కూడా తెలియదు, ఎవరికి తెలీదు. కానీ ఇక్కడ కూడా మన నమ్మదగిన దేవుడికి మనం పడుతున్న బాధలన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది కదా, మీరు వెలిగింపబడిన మీదట పూర్వ దినములు మీరు పడిన శ్రమలతో కూడిన పోరాటం జ్ఞాపకం చేసుకోనండి అని రాస్తూ ఒక మాట రాస్తాడు కదా. మీరు శ్రమపడి 10 మందిలో మీరు ఆరడి పడ్డారని రాశాడు. వింటున్నారా అందరూ? ఒకవేళ
విధంగా చూస్తే అక్కడ ఏం రాశాడు తెలుసా? ఒక విధంగా చూస్తే మీరు బాధలను శ్రమలను అనుభవించి 10 మందిలో ఆరడి పడ్డారు. ఏం పడ్డామంట? ఆరడి పడ్డాం. అవునా కాదా? ఎంతమంది బాధలు పడి 10 మందిలో ఆరడి పడ్డం అంటే మీనింగ్ ఏంటో నాకు తెలీదు పూర్తిగా. ఆరడి పడ్డం అంటే అవమానపడ్డమో, కలత చెందడమో, 10 మంది మధ్యలో ఆ బాధతో కృంగిపోవడమో. దాని కరెక్ట్ ట్రాన్స్లేషన్ నాకు తెలియదు, కానీ నాకు అక్కడ ఏం నచ్చిందంటే, ఒక విధంగా చూస్తే మీరు బాధలు శ్రమలు అనుభవించి 10 మందిలో ఆరడి పడ్డారని రాశాడు. ఇంకొక విధంగా చూస్తే శ్రమలు అనుభవించిన వారితో మీరు పాలివారై ఉన్నాడని రాశాడు. దేవుని నామానికి దగ్గరగా మహిమ చెల్లిద్దామా? కమ్ ఆన్, షౌట్ 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 అలౌడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పడ్డ బాధ శ్రమ ఒక విధంగా కూడా చూడని మనుషులు ఉంటారేమో, కానీ 2 విధాలుగా కూడా ఆకాశం నుండి మన బాధ, వేదన, హింస, శ్రమ అంతటిని కూడా చూస్తున్న దేవుణ్ణి కలిగి ఉన్నాం. అందుకే చెప్తున్నా, ఆయన నిజముగా నమ్మదగిన దేవుడై ఉన్నాడు. నీవు పడుతున్న బాధను చూసే విషయంలో కూడా ఆయన నమ్మదగిన దేవుడు. ఎన్ని విధాలుగా నన్ను చూస్తున్నావు దేవా? ఎస్, నువ్వు బాధ ఎన్ని విధాలుగా పడుతున్నావో అన్ని విధాలుగా నేను చూస్తున్నాను నిన్ను. అనుకోకండి దేవుడికి నా బాధలు అర్థం కావట్లే, అనుకోకండి దేవుడు నన్ను చూడకుండా కళ్ళు తిప్పేసుకున్నాడేమో, అనుకోకండి దేవుడు నా నుంచి దాటి వెళ్ళిపోతున్నాడేమో, అనుకోకండి దేవుడు నన్ను కాకుండా పక్కోళ్ళని ఎక్కువ చూస్తున్నాడేమో, అనుకోకండి దేవునికి నా కన్నీళ్లు కనపచ్చట్లేదేమో, అనుకోవద్దు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో. నీ సమయం కూడా రాబోతుంది, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నీ బాధలు, పూర్వం పడిన బాధలు, ఇప్పుడు పడుతున్న బాధలు కూడా ఆయన దృష్టికి వెళుతున్నాయి, అవి కనబడుతున్నాయని చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నమ్మదగిన దేవుడు అంటే చూసి ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఆ చూస్తున్న నమ్మదగిన దేవుడు ఆ బాధల్లో నుంచి మనల్ని విడిపించుటకు కూడా శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇంకో మాట మీ ముందు చెప్పడానికి వచ్చా. ఒకటి, ఆయన నమ్మదగిన దేవుడు, కోరుకోవడం ఆపొద్దు, ఆశీర్వదించమని. రెండవది, ఆయన నీ బాధను చూస్తున్నాడు కనుక నీవు నేను మనకు అలవాటు అయిపోయిన క్యారింగ్ హార్ట్ మానేద్దాం. అంటే బాధను మోసుకుంటా ప్రయాణం చేస్తుంటాం కదా, అవునా కదా? ఒక్క క్షణమైనా పిల్లనన్నా వదిలిపెడతామేమో కానీ కిందన బాధను వదిలిపెట్టాం. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా కదా? నేనేం అతీతురాలు కాదు, మీకన్నా ఒక 100 రెట్లు ఎక్కువే మోస్తూ ఉంటాను. దేవుడు మోయమన్నాడు అన్నట్టు. నో, దేవుడు మన భారం మనం మోయడానికి పిలవలేదండి, మన భారములన్నీ భరించువాడై ఉన్న దేవుడు. హల్లెలూయా, కమన్ చెప్దామా? హల్లెలూయా. నీ భారములన్నీ భరించువాడు, అనుదినము మన భారములు భరించువాడై ఉన్న యెహోవా కనుక నీ భారం ఆయన మీద మోపు అన్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? చూద్దామా, ఇక్కడ చూద్దామా? పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి అంటే చూస్తున్నాడు, కానీ అవి నేను జ్ఞాపకం ఉంచుకోవట్లేదు, అవి మరువపడును, అవి నా దృష్టికి మరుగవును. చెప్పలు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాము. కమాన్, దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన బాధలు ఆయన మర్చిపోతున్నాడు అనట్లేదు, మన బాధలు మనం కూడా మరిచిపోయేంతగా అవి మరుగైపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మొదలుకొని మన బాధలన్నీ కూడా మరుగుబడి మరుగవులుగా యేసుక్రీస్తునామములో ఆయన దృష్టిలో మరుగుపడ్డాయి, ఆయన దృష్టిలో మరుగవుతున్నాయి. ఈ రోజు నుంచి ఆయన బిడ్డలుగా మన దృష్టిలో, మన హృదయంలో కూడా మన బాధలు మరుగబడును గాక. ఇంకో అద్భుతమైన మాట, మరుగైపోవును గాక. కనబడకుండా అలా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవును గాక. మిమ్మల్ని చుట్టుముట్టిన ప్రతి బాధ, ప్రతి వేదన, ప్రతి హింస మీ కంటికి కనబడకుండా అది మరుగైపోవును గాక. Today I came here to proclaim, to declare and decree the greatest blessing of heaven upon your heads. మీ తలల మీద ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ప్రకటన చేయడానికి వచ్చాను, పలకడానికి వచ్చాను, ఉచ్చరించడానికి వచ్చాను, ఆపాదించబడాలని కోరుకుంటూ వచ్చాను. మీ తలల మీద కుమ్మరించబడును గాక. ఒక డిక్లరేషన్ ఇవ్వడానికి వచ్చాను. అందుకే చెప్తున్నా కదా, ఎప్పుడు లేదు, ఈసారి దేవుడు సోమవారం నుంచే నింపడం మొదలు పెట్టాడు. మీ కొరకైన దాచిపెట్టబడిన ఈ లేఖనం ఆఫ్టర్ ద క్రషింగ్ అండ్ ఆఫ్టర్ ద బ్రేకింగ్, నలగొట్టబడిన తర్వాత, పోయిన వారం విరగొట్టబడిన తర్వాత నీకు నాకు మిగిలేది ఏంటంటే నమ్మదగిన దేవుని తల నుంచి, ఆయన చేతుల్లో నుంచి మన తల మీదకి వచ్చే ఆశీర్వాదం అయి ఉంది. అందుకే ఆయన దృష్టి
దృష్టికి మరుగుబడి మరుగైపోతున్న నా బాధలు మన దృష్టికి కూడా మరుగుబడి మరుగవునుగాక. మర్చిపోతారా? మన బాధల విషయం మనకి మతి మరుపు వచ్చునుగాక. మన వేదన విషయమై మనకి మతి మరుపు కలుగునుగాక. మన చింతల విషయమై మనకి మతి మరుపు కలుగునుగాక. మనల్ని మాటలని బాధ పెట్టారే వాళ్ళ విషయం కూడా మనకి మతి మరుపు వచ్చేసి వాళ్ళని కౌగలించుకొని ప్రేమతో వాళ్ళని ఆదరించడముగాక. లెట్ us leave every burden here. ఈరోజు మీ ప్రతి భారం, మీ ప్రతి బాధ మరిచిపోయేంతగా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి. లీవ్ లీవ్ లీవ్. ఐఎమ్ సేయింగ్ ఇట్ అగైన్, లీవ్. ఎందుకంటే దేవుడు వదిలేశాడు. దేవుని దృష్టికి అవి మరుగైపోయాయి. అది మరుగైంది. ఇంకా మనం అక్కడే ఉంటే, పట్టుకొని వేలాడితే మనం అక్కడే ఉండిపోతాం. కమ్ విత్ మీ. నిజంగా ధైర్యంగా చెప్తున్నా, నాతో రండి. ధైర్యంగా చెప్తున్నా, మీ జీవిత గమనం, మీ జీవిత ఆద్యంతం గురించిన వాక్యం మీకు దేవుడు అనుగ్రహించిన దైవజనుడి నోటనే దేవుడు ఉంచుతాడు ఖచ్చితంగా. ప్రతి వారం మేము చెప్పే లేఖనాలు ఎత్తుక్కొని లాటరీ వేసుకొని చెప్పట్లేదండి. ఆయన మీ జీవితంలో ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు, ఏం చేయబోతున్నాడో మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు మా మాటల ద్వారా. ఇఫ్ యు బిలీవ్ ఇన్ అవర్ వర్డ్స్, మా నోట దేవుడు ఉంచిన మాటను మీరు నమ్మగలిగితే. అందుకే వాక్యం చెప్తుంది, దేవుని నమ్ముకొనండి మీరు కృతార్థులగుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనండి మీరు వర్ధిల్లుతారు, మీరు స్థిరపరచబడతారు అని రాశారు. ఎంతమంది మాట విన్నారు? మేము ప్రవక్తలమని చెప్పట్లేదు, అసలు మాటకి తగము. కానీ ఒక్కటి మాత్రం ధైర్యంగా చెప్పగలను, మీ జీవితం గురించిన మాట దేవుడు మా నోట ఉంచాడు. ఇది మాత్రం పక్కాగా చెప్పగలను నేను. హల్లెలూయా. కమ్ ఆన్, షౌట్ ఔట్ హల్లెలూయా. అందుకే దేవుని నమ్ముకోనండి, కృతార్థులైపోతారు, కృతజ్ఞతతో నిండిపోతుంది మీ జీవితం అంతా. ఆయన ఏ ప్రవక్తల నోట మాట ఉంచారో మమ్మల్ని అంటే మా నోట ఉంచిన మాటను నమ్మండి, మీరు స్థిరపరచబడుదురు. మనం చెప్దామా? మనము స్థిరపరచబడుదుము గాక. వాక్యాలకు వచ్చేద్దాం. చాలా లేఖనాలు ఉన్నాయి. ఏమన్నాడు? ఇదిగో అవి పూర్వం కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఎందుకనంటే ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, అవి ఇక జ్ఞాపకమునకు కూడా రావు. బిగ్గరగా చెవులు కూడా దేవుని వారికి మహిమ చెల్లిదా ప్రియులారా? ఇంతేనా ప్రియులారా? ఇంతేనా? కమ్ ఆన్, షౌట్ ఔట్ హల్లెలూయా. నిన్నే చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం ఎలా మీరు పొందుకోవాలో కూడా నేర్పిస్తే. ఎందుకు చెప్పట్లంటే నన్ను ప్రైజ్ చేయమనా? దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తున్న దానికి విశ్వాసంతో ఆయనకు ఘనత తెలియచేయడం. అదేనా చిన్న మాట అనుకుంటున్నారా? ఇదిగో నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృజించబోతున్నాను, మునుపటివి మరువబడును, అవి ఇక జ్ఞాపకములకు రావంటే ఈ ఆకాశం ఈ భూమి కోసం మాట్లాడలే. నీ తల మీద ఉన్న పరిస్థితులని ఆకాశం దేవుడు నూతనంగా కలుగ చేయబోతున్నాడు. Come on, shout aloud. Amen. మన తల మీద ఉన్న ఆకాశం అంటే మన తల మీదకి వస్తున్న పరిస్థితులని ఆకాశాన్ని దేవుడు క్రొత్తదిగా సృజించబోతున్నాడు అంటున్నాడు. నీ కాళ్ళ కింద ఉన్న పరిస్థితులు నడుస్తున్నావు కదా, ఆ భూమిని కూడా దేవుడు క్రొత్తదిగా మార్చబోతున్నాడు. ఇదిగో ఎందుకు దేవా నా బాధలు నీ దృష్టికి మరోబడిని మరుగైపోనంటే, ఇదిగో నేను క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొత్త దీవెన క్రొత్త పరిస్థితులు నీ కాళ్ళ క్రింద నేను సృజించబోతున్నాను కనుక మునుపటివి నిన్నటివి గతించిన రోజువి అన్నీ కూడా మరుగైపోను, అవి నీ నా జ్ఞాపకములోనికి కూడా రానంత నూతనమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నాడు కనుక దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి ఆనందంగా ఉంది? హౌ మెనీ ఆఫ్ యు బిలీవింగ్? నాకు మీ విశ్వాసం కావాలి. ఈరోజు 1% కాదు, 1,000,000% మీ విశ్వాసం నాకు వింటున్న దేవునికి కావాలి. మాధవ్ ఇలా ఉండిపోద్దు అనుకోవద్దు. నా దేవుడు మై గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ న్యూ థింగ్స్. ఆయన నూతన కార్యములకు దేవుడే ఉన్నాడు. ఆయన హల్లెలూయా. డోంట్ సెటిల్. నువ్వెక్కడ ఆగిపోతూ ఆయన నూతన కార్యములకు దేవుడే ఉన్నాడు. అందుకే 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఇక జీవితం ఇంతే, ఇక ఇంతే. ఈ బాధ, ఈ రోగం, ఈ వేదన, ఈ వాసన, ఈ స్రావం, ఈ నొప్పి, ఈ యొక్క తృణీకారం, ఈ ఒంటరితనం. మీకు తెలుసా 12 ఏళ్ళుగా
షీ వాస్ స్టిల్ అలైవ్. ఆమె ఎందుకు ఇంకా బ్రతికిందో తెలుసా? దేవునికి ఆమె అట్లా క్రొత్త కార్యములు జరిగించే ఉద్దేశం ఉంది కనుక నీవు నేను ఇంకా ఎందుకు బ్రతికున్నాను తెలుసా? నీ ఎడల నా ఎడల దేవునికి నూతనమైన కార్యములు జరిగించే ఉద్దేశంలో ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయనకి ఈరోజు నీ విశ్వాసం కావాలి అంటున్నాను. ఆ 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ జీవితంలో ఏమైందంటే పాక్కుంటా 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 వెళ్ళి ముట్టుకుందే కానీ ఆమె జీవితంలో ఉన్న పైరాకాశం, ఆమె కాళ్ళ క్రింద భూమి కొత్తగా మారిపోయి మునిపడి మరోపడి జ్ఞాపకములకు రానంతగా ఆమె జీవితం నూతన పరచబడింది. వీళ్ళరా అదే నూతనమైన జీవితం ఇక్కడ మన అందరికీ కలుగును గాక. రాలేకపోయిన బిడ్డలకు కలుగును గాక. పుట్టబోయే తరానికి కూడా కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యు విత్ న్యూ థింగ్స్. నూతన కార్యములతో దేవుడు నిన్ను ఆశీర్వదించును. నిజంగా పలుకుతున్న మీ తల మీద ఆకాశం, నీ కాళ్ళ క్రింద భూమి క్రొత్తదిగా మార్చబడుకు. ఇక వెనక్కి తిరిగి ఇది నా జీవితంలో జరిగిందా అని నువ్వు గుర్తించుకున్న గుర్తురానంత నూతనంగా మారిపోను. ఆమె స్రావం మళ్ళా ఆమె గుర్తురాలే. నేనేనా 12 ఏళ్ల తర్వాత ఎలా ఆగిపోయింది అనుకునేంత కొత్తగా మార్చాను అదే. ఇంకా చెప్పాలంటే బోల్డ్ ఉదాహరణలు. చచ్చిపోయిన లాజరు క్రొత్తగా మరలా. హల్లెలూయా. ఎంతోమందికి ఆకలి ఉంది. ఈ ఆకలి కాదు, నిన్న సాయంత్రం మెసేజ్ పెడదాం అనుకున్నా, ఆశతో ఆకలితో రండి దేవుని సందికి, మిస్ అవ్వద్దు ఎవరు అని. తెలుగు టైపింగ్ అందులో లేక పెట్టలేదు నేను. ఏ రోజు ఏ మాట మీ కొరకు దేవుడు దాస్తాడో, పలుకుతాడో, ఉచ్చరిస్తాడో, ఇంకా చెప్పాలంటే ఆయన ఊపిరి విడుదల చేస్తాడో మనకు తెలీదు. ఆయన ఊపిరి ఊదితే చాలు ఎండిన ప్రతిదీ మరలా తిరిగి జీవింపచేయడం మొదలు పెట్టేస్తాం. షౌట్ అలౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి ఏమన్నాడు, ఇదిగో నేను క్రొత్త ఆకాశం కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటి మరోబడును, జ్ఞాపకములకు కూడా రావు. నేను సృజించుచున్న దాని గురించి మీరెల్లప్పుడూ హర్షించి ఆనందించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది అన్నట్లే, నేను ఇంకా సృజిస్తున్నాను, మీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాను, ఒకటి వెంబడి ఒకటి చేస్తున్నాను. నేను వర్క్లో ఉన్నాను కదా, నేను సృజించుచున్న దానిని గురించే మీరు ఆలోచించండి, ఆనందించండి, హర్షించండి అంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ రోజు నుంచి ఏడుద్దాం, బాధపడదాం, కృంగిపోదాం అని చెప్పట్లే, ఆయన సృజిస్తున్న నూతనమైన దాని గురించి ఆలోచన కలిగి ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పూర్తిగా మన తల నూతన పరచబడుగాక, మన ఆలోచనలు నూతన పరచబడుగాక. బాధల గురించి ఆలోచన తొలగించబడి ఆయన దేన్ని సృజిస్తున్నాడో వాటిని గురించిన ఆలోచనలతో మన తలంతా నింపబడిపోనుగాక. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మరలా మీపై దాడి చేసిన అపవాది ఒత్తిడంతా యేసుక్రీస్తు నామములో మన తలల మీద నుంచి కొట్టివేయబడునుగాక. I speak new brains in the name of Jesus, new thoughts in the name of Jesus, new spirit in the name of Jesus, new oil in the name of Jesus. నూతనమైన ఆనంద తైలముతో దేవుడు మిమ్మల్ని అభిషేకించును. దుఃఖమునకు ప్రతిగా స్తుతి వస్త్రం, బూడిదకు ప్రతిగా పూదండ నేను అనుగ్రహించుచున్నాను, నేను చేయుచున్నాను, నేను ఇస్తున్నాను. నేను క్రొత్త కార్యం చేస్తున్నా, ఇప్పుడే అది మొలచును. దాన్ని మీరు ఆలోచించరా? దేన్ని ఆలోచిస్తాం మనం? ఏం జరుగుతుందో అది ఆలోచిస్తాం. దేవుని బిడ్డలు దేన్ని ఆలోచించాలి? ఏది ఆయన చేయబోతున్నాడో దాన్ని ఆలోచన. స్టెప్ అవుట్ అవుదామా అందులోనికి? నేనేమి ఊరికనే కథలు చెప్పట్లేదు తల్లారా. ప్రతి స్టెప్ మీకు డైరెక్షన్స్ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ రూట్లో వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ప్రతిదీ దేవుడు నీకు రూట్ మ్యాప్ ఇస్తున్నాడు. ఈ బ్లెస్సింగ్కి ఒక్క సింగిల్ స్టెప్ మిస్ అయినా, అందుకే ఈ వర్తమానాలు మరల ఎందుకు వినమంటాం తెలుసా? మా స్వరాలు వినపడాలని కాదు, మీ జీవిత గమ్యం మీకు అర్థం అవ్వాలని. హల్లెలూయా. ఏం ఆలోచించాలి? నేను సృజించుచున్న వాటిని. నాకు మాట నిరీక్షణ ఇస్తుంది. అంతా అయిపోయింది అనుకుంటాం కదా, అంతా లేదంట, నేను ఇంకా సృజిస్తున్నాను. దానిని గురించి మీరు ఆలోచించండి, అక్కడ తాగిపోతూ ఆనందించండి. హల్లెలూయా. అందుకే మరలా చెబుతా పౌలా చెరసాల్లో ఉండి కూడా ఆనందించమని ఎందుకు చెప్పారు పౌలు గారు అంటే, ఈ చెరసాల అంతం కాదు, బయటికి వచ్చి నేను మరలా ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తానన్న వాటి కోసం ఆలోచిస్తున్నాను కనుక మరలా చెప్పుదును ప్రభువును ఆనందించుడని రాశాను. మనం కూడా ఏం
చేద్దాం? ఆయన సృజించుచున్న వాటిని గురించి ఆనందించి. ఆనందమే మర్చిపోయాం కదా మన జీవితంలో. ఒకసారి నవ్వుతారా? కమాన్, స్మైల్. నిజంగా చెప్తున్నా, నవ్వండి, నవ్వండి, ప్రతి ఒక్కరు నవ్వండి ప్లీజ్. దేవుడు నీ జీవితంలో సృజిస్తున్నాడు. స్మైల్ మోనికా, స్మైల్, 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 స్మైల్. సుధా, స్మైల్. అందరిని అడుగుతా నిజంగానే, స్మైల్. నవ్వండి, 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 నవ్వండి. ఒకసారి నవ్వండి ప్లీజ్. నేను నవ్వుతున్నాగా, నవ్వండి ప్లీజ్. ఇక్కడ ఈ మాత్రం ఆనందించలేకపోతే ఇంటికి వెళ్ళాక భర్త ఏదో అన్నాక కొడుకు మాట అయినపోతే ఎలా ఆనందిస్తావు? అప్పుడు కూడా నీకు గుర్తుకు రావాలి, ఆయన నా కోసం సృజిస్తున్న వాటిని గురించి ఆనందించాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. టైం అయిపోతుంది. తర్వాత చూడండి ఏమన్నాడు? నిశ్చయముగా, నిశ్చయముగా, షూర్లీ, షూర్లీ నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుడి పట్టణం, యెరూషలేము అనగా దేవుడి నివసించే స్థలం. అంటే ఈ రోజులో నీవు నేనే ఆయన నివసించే స్థలం. అంటే మనల్ని అంటే ఆయన నూతనముగా సృష్టించబోతున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నిశ్చయముగా నేను యెరూషలేమును గురించి, యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగా సృజించుచున్నా. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది నమ్ముతున్నారు నేనే ఆయన యెరూషలేమని? యెరూషలేం, నేనే ఆయన యెరూషలేమని. మనల్ని అంటే ఆయన ఎలా చేస్తున్నాడంట? చదవండి ఒకసారి. నిశ్చయంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా. హల్లెలూయా. మనల్ని బట్టి మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు కదా. ఇది మొదలుకొని మనల్ని ఆయన ఆనందకరమైన స్థలముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అనగా మన దగ్గర ఉన్న మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన కుటుంబం అంతా కూడా ఆనందించి ఆనందకరమైన స్థలముగా ఆయన మిమ్మల్ని చేయునుగాక. హల్లెలూయా. నిశ్చయముగా, ఇది నా మాట కాదు, నిశ్చయముగా నేను నిన్ను ఆనందకరమైన స్థలముగా, నీ ప్రజలు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, నీ పిల్లలు అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, నీ అత్తమామలు అవ్వచ్చు, నీ భర్త, నీ భార్య అవ్వచ్చు, నీ చుట్టూ ఉన్న ప్రజలు నిన్ను బట్టి హర్షించేవారుగా. ఈరోజు మనల్ని బట్టి అందరూ ఏడుస్తున్నారుగా, బాధపడుతున్నారు కదా. దేవుడు చేస్తే నూతనమైన కార్యం ఇలాగుంటుంది, ఇలాగే ఉంటుంది, అది ఇలాగే ఉంటుంది. మనల్ని ఆనందకరమైన స్థలముగా మన చుట్టూ ఉన్న ప్రజలు హర్షించువారుగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హర్షించువారుగా నేను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గురించి ఆనందించదను, నా జనుల గురించి హర్షించదను. హల్లెలూయా. మనం ఆయన చేత సృజించబడ్డ తర్వాత మనం ఆనందించడమే కాదట. ఇది గొప్ప పాయింట్ ఏంటంటే ఆయన కూడా మనల్ని గురించి ఆనందించువాడైపోతాడు. హల్లెలూయా. ఈరోజు నన్ను చూసి, నేను చూసి దేవునికి కలుగుతున్న బాధలన్నీ కూడా, ఆయన కళ్ళలో కారుతున్న కన్నీరంతా కూడా, పరిశుద్ధాత్ముడు పడుతున్న దుఃఖం అంతా కూడా వదిలిపోయి మనల్ని చూసి కూడా ఆయన ఆనందించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు? రోదన ధ్వని, విలాప ధ్వని దానిలో ఇకను వినబడవు. యేసుక్రీస్తు నామములో ఇది మనకి కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చెప్దామా? సాగదీసి చెప్పండి. ఆమేన్. రోదన ధ్వని, విలాప ధ్వని ఇకను. ఇప్పటిదాకా వినబడిందేమో, మీరు నమ్మితేనే చూస్తారు. ప్రతి వారిలో వినిలిపోయిన తర్వాత అమ్మ మళ్ళీ వచ్చేయని నన్ను అడిగితే నేనేం చేయలేను. విస్తు సిద్ధం. రోదన ధ్వని, ఏడ్చే సౌండ్ కూడా నా దేవుడు ఇకను వినబడకుండా చేయగలిగే అంత నూతనమైన కార్యములు దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు. అదే చెప్తున్నా, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి మన తలపై, మన కాళ్ళ కింద ఇదిగో నేను సృజించబోతున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి పలికే ప్రతి మాట మీ మీద బ్లెస్సింగ్. తర్వాత చూడండి, అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు. హల్లెలూయా. కాలము నిండని ముసలి వారు ఉండరు. హల్లెలూయా. బాలులు 100 సంవత్సరాల వయసు గలవారే చనిపోదురు. హల్లెలూయా. చబలి కమన్ కమన్ షౌట్ షౌట్ షౌట్. బిగ్గరగా చబలి కొడు. బిగ్గరగా 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 బిగ్గరగా. ఇకను అక్కడ ఆయన నూతన చేశాడు కదా. ఇకను అక్కడ కొద్ది
దినములే బ్రతికే శిశువులు ఉండరంట. కాలము నిండని ముసలివారు ఉండరంట. వినబడుతుందా? అంటే కాలము నిండేంత దాకా మన వృద్ధాప్యములను తల్లిదండ్రులను కూడా దేవుడు దీర్ఘాయుష్తో నింపబోతున్నాడని అర్థం. కాలము నిండని ముసలివారు ఉండరు. నిండిన తర్వాతే ఆయన చిత్తానుసారంగానే వెళ్తారు దేవుని దగ్గరికి. యేసుక్రీస్తు నామములో మన తల్లిదండ్రుల మీద ఈ మాట స్థిరపరచబడునుగా. మన తల్లిదండ్రుల మీద, మన ఆత్మీయ తల్లిదండ్రుల మీద, మీ మీద ఈ మాట యేసు నామములో దీవెనగా అతకబడునుగాక. అంతే. బాలురు కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరంటున్నా, దీర్ఘాయుధ బ్రతికే శిశువులే ఉంటారు. హల్లెలూయా. పుట్టిన బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు కూడా కొద్ది దినాలు కాదు, వారు 100 సంవత్సరముల వయసుకు బ్రతుకుతారు. చేద్దామా? హల్లెలూయా. మన పిల్లలు 100 ఏళ్ళు బ్రతుకుతారు ఆయన రాకడ ఆలస్యమైతే. హల్లెలూయా. నో మోర్ డెత్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో మరణాలన్నీ కూడా ఆయన కొట్టివేయునుగాక. ఆయన ఆయుష్ను పలుకుతున్నాడు. ఆయన ఆయుష్ను పలుకుతున్నాడు పిల్లరా. ఆయన ఆయుష్ను పలుకుతున్నాడు పిల్లరా. ఆయన ఆయుష్ను పలుకుతున్నాడు పిల్లరా. మీ మీద, మీ బిడ్డల మీద, మీ తల్లిదండ్రుల మీద ఈ ఆయుష్ అనే వరం విడుదలవునుగాక. అంతే. వారు ఎక్కడున్నప్పటికీ కూడా వారు దీర్ఘాయుతో తృప్తిపరచబడుదురుగాక. నా మాట కాదు, ఇది దేవుని మాట గనుక. హల్లెలూయా. బాలురు 100 సంవత్సరాల వయసు గల వరే చనిపోదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము పాపాత్ముడైపోయిన, శాపగ్రస్తులమైపోయిన వాడు కూడా 100 సంవత్సరాలు బ్రతికే అంత కృపనిచ్చే నా దేవుడి కృపని మీరు కొలవగలరా? కెన్ యూ మెజర్ ద గ్రేస్ ఆఫ్ మై గాడ్? అంత నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు, జనులు ఎవరెవరికి సొంత ఇళ్ళు లేవో యేసుక్రీస్తు నామములో రిసీవ్ చేసుకోండి. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు. హల్లెలూయా. మే యు హావ్ న్యూ హౌసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నూతన గృహములు మీకు కలుగునుగాక. తర్వాత చూడండి, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలమును అనుభవింతురు. మే యు ఎక్స్పీరియన్స్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ ఫీల్డ్. నీ తోట యొక్క ఫలం నీవు అనుభవించుదురుగాక. మీరు అనుభవించుదురుగాక మీ తోట యొక్క ఫలం. అంటే అర్థమైందా? ఇండ్లు కట్టుకొని వాటిలో మీరే నివసిస్తారు. ఏ ఆధారం లేదా? ద్రాక్ష తోటలనే వ్యాపారం నాటుకొని దాని ఫలం మీరు అనుభవిస్తారు. హార్ట్ఫుల్ గా పలుకుతున్నా వ్రీలారా. హల్లెలూయా. దేవుడు పలుకుతున్నాడు వ్రీలారా. హల్లెలూయా. మే యు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ద్రాక్ష పళ్ళు నాటుకొని వాటి ఫలం మీరే అనుభవిస్తారట. తర్వాత చూడండి, వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉండరు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. నా జనుల ఆయుష్ వృక్షాయుష్యమంతగును. నేను ఏర్పరచుకుని వారిని తాము చేసుకునే దాని ఫలము పూర్తిగా షౌట్ షౌట్ షౌట్. హల్లెలూయా. హల్లెలూయా. మీ ధనం హాస్పిటల్ పాలు కాకుండానుగాక, దొంగల చేతికి చిక్కకుండానుగాక, మెడిసిన్ కి ఖర్చు కాకుండానుగాక. మీరు చేసుకున్న దాని ఫలం అంటే మీరు ఏదో చెయ్యాలని అర్థం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చేయకుండా రాదు కదా. మీరు చేసుకున్న దాని ఫలం పూర్తిగా. ఎవరు ఊరికినే దోచుకెళ్ళరు, ఊరికినే ఖర్చు అవ్వదు. అయ్యో చిల్లి సంచులు వేసినట్టు పోతుందే. చూసారా, మన దేవుడు మన జీవితంలో ప్రతి అణువుని పట్టించుకుంటాడు. ఆయన తండ్రి గనుక. మీ కొడుకో కూతురుకో బాడీలో ఎక్కడో ఏదో పాటలో గాయమైతే వదిలేస్తారమ్మా? పర్లే, కాలే కదా, చేయి బాగానే ఉందిలేని వదులుతారా? కాలు తగ్గేదాకా చూపిస్తారుగా. నీ జీవితంలో ఏ రంగంలో లోపం ఉందో, ఎక్కడ కొరత ఉందో వెతికి ప్రతి దానిని దీవెనకరంగా మార్చే దేవుడు. మీరు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు అవసరం ఉండరు అసలు. మీరు నాటుకున్న వాటి ఫలం పూర్తిగా మీరే అనుభవిస్తారు. హల్లెలూయా. తర్వాత చూడండి, నా జనుల ఆయుష్ వృక్ష అంటే చెట్లకున్న ఆయుష్ అంతగా మీ ఆయుష్ని దేవుడు పెంచుతున్నాడట. తర్వాత చూడండి, వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయం నొందుటికే పిల్లల్ని కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడుదురు. వారి సంతానం వారి యొద్దే ఉందురు. హల్లెలూయా. ఇది నేను
ఎక్స్ప్లెయిన్ చేయలేను. హల్లెలూయా. వారికి ఇలాగూ జరుగును, వారు వేడు కొనక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. హల్లెలూయా. కమ్ ఆన్ షౌట్ లౌడ్. హల్లెలూయా. వృధాగా ప్రయాసపడడానికి పిల్లల్ని కనరట అంటే మీ పిల్లలు ఆకస్మికమైన ప్రమాదాలకి లోనవ్వరని అర్థం. మీ పిల్లలు యెహోవా చేత ఆశీర్వదించబడతారు. తర్వాత మాట విన్నారా? మీ పిల్లలు మీ వద్దనే ఉందరు. ఇది పర్సనల్గా నాకు దేవుడు చాలా క్రితం ఇచ్చిన, కొన్ని మంత్స్ క్రితం ఇచ్చిన మాట ఇప్పుడు చెప్పాలి కాబట్టి చెప్పేసా. హల్లెలూయా. మీ పిల్లలు మీ వద్దనే ఉంటారు. హల్లెలూయా. మీ పిల్లల్ని మీరు కోల్పోరు. ఇది కూడా బ్లెస్సింగ్. హల్లెలూయా. తర్వాత చూడండి, వారు వేడుకొనక మునుపు, ఇది అందరికీ కావాలా వద్దా? కావాలా వద్దా? వారు వేడుకొనక మునుపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఆమేన్. హల్లెలూయా. నీవు అడగక ముందే నీ అక్కర్లన్నీ ఎరిగి దేవుడు మీకు ఉత్తరం ఇచ్చును గాక. మీరు అడుగుతుంటాను కానీ దేవుడు మీ మొరలు ఆలకించును గాక. మీ జవాబులు ఆలస్యము కాకుండా అవి మనల్ని కలుసుకొనును గాక. మీ సమాధానాలు మీరు అనుభవించుదురు గాక. తర్వాత చూడండి, తోడేళ్ళు గొర్రె పిల్లలు కలిసే మేస్తాయట. తోడేళ్ళు ఎక్కడ, గొర్రె పిల్లలు ఎక్కడ? పొంతన ఉంటుందా రెండిటికి? అమ్మ వింటున్నారా? తోడేళ్ళు చాలా క్రూరమైనవి, గొర్రె పిల్లలు సాధు, కానీ అవి రెండు కలిసే మేస్తాయట. సింహం కూడా ఎత్తు వలె గడ్డి తింటదట, సర్పం మన్ను నాకుతుందంట. హల్లెలూయా. అంటే మీ జీవితంలో క్రూరమైన వాటిని కూడా దేవుడు అణిచేస్తాడని అర్థం. నీ శత్రువులకు నీకు కూడా దేవుడు సమాధానం ఇస్తాడని అర్థం. నిన్ను హింసించేవారు కూడా నిన్ను ప్రేమించేవారుగా మీరు కలిసి ఉంటారని అర్థం. హల్లెలూయా. మనకి శత్రు శాసనం ఉండకూడదుగా కబడ్డీలో అందరం కలిసిపోదాం. అవునా కాదా? అలా దేవుడు చేస్తాడు. దేవుడు అలా చేస్తాడంట. హల్లెలూయా. సర్పము కాటేయకుండా మన్ను నాక్కుంటూ దాని పని అది చేసుకుంటుందంట. అంటే అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు దేని వల్ల ఏ హాని జరగదని అర్థం. అందుకే తర్వాత చూడండి, నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండాను అని నేను కాదు, పాస్టర్ గారు కాదు, నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నా. కమన్, బిగ్గరగా చెప్పండి, కొద్ది దేవుడు నమ్మని కనపడతాం. షౌట్ అలౌడ్. హల్లెలూయా. ఈరోజు మీరు హల్లెలూయా చెప్పి 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 అలసిపోదురు గాక. చప్పట్లు కొట్టి 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 అలసిపోదురు గాక. హల్లెలూయా. నా పరిశుద్ధ పర్వతంలో అవి అంటే ఇప్పుడు నీకు హాని, ఇప్పుడు మీకు హాని, ఇప్పుడు మీకు నాశనం తెచ్చిపెట్టే కొంతమంది మనుషులు, కొన్ని పరిస్థితులు, కొన్ని అపవాది శక్తులు ఉన్నాయి కదా. మీకు తెలియట్లేదా చీకటి శక్తులు నీ మీద దాడి చేస్తున్నాయని? అవి ప్రస్తుత అంధకార సంబంధమైన దురాత్మల సమూహం. అవి ప్రధానులు, అధికారులు ఉన్నారు. అవునా కాదు? అందుకే మనం పోరాడినది శరీరాలతో కాదు, అంధకార సంబంధమైన, మర్చిపోవద్దు, దయ్యాలున్నాయని. ఈ మాట వాడొచ్చలేదు నాకు తెలియదు. దయ్యాలంటే చీకటి శక్తి యొక్క దాడి ఉంటుందని ఉండదని కేర్లెస్గా ఉండొద్దు. వాటి దాడి ఉంటుంది కనుకనే నీ చుట్టూ ఉన్న అత్తమామలతో తోటికోళ్ళతో కాకుండా వాటితో పోరాడాలని దేవుని వాక్యం చెప్పి ఇక్కడ దేవుడు ఏ దీవెనించుతున్నాడు అంటే వాటి వేటి వలన నీకు ఏ హాని అయినను నాశనమైనను అవి చేయకుండా చేస్తా. ఎందుకంటే నీవు నా పరిశుద్ధ పర్వతంలో ఉన్నావు గనక, నేను నీ తల మీద క్రొత్త ఆకాశం పెట్టాను గనక, నీ కాళ్ళ క్రింద కొత్త భూమిని పెట్టాను గనక అవి ఏ హాని అయినను నాశనమైనను చేయకుండానని నీ దేవుడైన యెహోవా సెలవిస్తుంది. దాడి రాదనట్లే, దాడి వచ్చినా హాని నీకు తగలకుండా చేస్తాడు. నీతి మంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటి అన్నిటి నుండి నీ దేవుడైన యెహోవా నిన్ను తప్పిస్తాడు, 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 తప్పిస్తాడు. మీరు ఎల్లప్పటికీ తప్పించబడుదురు గాక. ఎంతమందికి కావాలి క్రొత్త ఆకాశం, కొత్త భూమి? నాకు కావాలండి బాబు. నా మీద ఉన్న ఆకాశం తలిసిపోయా, నాకు కావాలి. మన తల మీద కొత్త ఆకాశం, మనం నడిచే పరిస్థితులు నూతనమైన భూమిగా. నవ్వుతూ చెప్తున్నా అనుకుంటున్నారా? గుండె నిండా కొండంత బరువు పెట్టుకొని చెప్తున్నా, చిన్న బరువు కాదు. ప్రతి ఆదివారం మేము ముందు వచ్చి నిలబడుతున్నాం కదా, అంతా బాగానే ఉంది అనుకోకండి. మీరు బాగా కూర్చున్నారు కదా, మీరందరూ కూడా బాగానే ఉన్నారని మేమేం అనుకోవట్లేదు.
ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ ట్రబుల్స్. ప్రతి ఒక్కరూ మీ సామర్థ్యానికి మించిన శ్రమను, మించిన బాధను, మించిన ఒత్తిడిని, మించిన నిందను, వేదను ఇంకో నలిపేస్తారు చూడండి. ఆ నల్లు కూడా అనుభవిస్తూనే వస్తున్నారని ఆయన నాకంటే ఎక్కువగా ఆయనకి తెలుసు. కొంతమంది ఒంటరితనం అది నరకంలా ఉంటుంది కదా, చాలా కష్టం. స్టార్టింగ్లో సులువుగానే ఉంటుంది, వయసు పెరిగే కొద్దీ, శక్తి తగ్గే కొద్దీ, మానసికమైన మెంటల్ ఎబిలిటీ తగ్గే కొద్దీ ఒంటరిగా ఉండడం చాలా కష్టం. అన్నీ ఎరిగిన దేవుడే అందుకే చెప్తున్నాడు కదా, నీ బాధ నా దృష్టికి కనబడుతుంది కానీ అది నీకు జ్ఞాపకం రానంతగా నేను నూతనమైన కార్యాలు చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు బాగా చెప్పేశాను కదా, అందరూ హ్యాపీ అయిపోయారని, హ్యాపీనెస్తో వెళ్ళిపోవాలని నేను అని రాలేదు. మీ హృదయాల్లో మిగిలిపోయిన కాదు, ఉన్న గూడు కట్టుకుపోయిన గాయం ముందు చూడండి, అది పూర్తిగా మానిపోవాలని ఆశతో మాట్లాడుతున్నాను. పూర్తిగా కొంచెం కూడా మీరు ఆ గాయంతో ఉండడం నాకు ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. ప్లీజ్ డోంట్ లూజ్ హోప్. నిరీక్షణ కోల్పోవద్దు. నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయని ఎరుగుదును. ఆత్మలో సెన్స్ చేయగలను, మాకు మీకు అందరికీ. నిరీక్షణ కూడా కోల్పోయి, దేవుని మీద విశ్వాసం కూడా కోల్పోయి, దేవా నా వల్ల ఇంకా కాదని గట్టిగా అరిచి ఎక్కడికైనా పారిపోవాలనిపించేంత పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని ఎరుగుదును. బట్ స్టిల్ ట్రస్ట్ మీ. దేవుని మాటను నమ్మండి. నన్ను కాపోయినా మనకింకా నిరీక్షణ ఉంది. ఎంతమంది నమ్ముతారు? మీరున్న స్థలంలో వాక్యం అయిపోలేదు కానీ ఒక్క నిమిషమైనా యథార్థంగా నేనున్న పరిస్థితిలో నాతో నేను, మీతో మీరు, మీ దేవునికి వినబడినట్టుగా చెప్పగలరా? దేవా ఇంకా నాకు మంచి రోజులు ఉన్నాయని, సమాధానకరమైన సంగతులు నా కొరకు నీ ఉద్దేశించి ఉన్నావని, అవి రాబోతున్న కాలంలో నేను చూడబోతున్నానని నేను కూడా ఆనందిస్తాను, నేను కూడా నవ్వుకుంటాను, నేను కూడా హృదయంలో సంతోషం కలిగి ఉంటాను, నేను కూడా దేవా థ్యాంక్ యూ అని గంతేసి చెప్తాను. దేవా నా కొరకు మేలుకరమైన కార్యములు నువ్వు దాచిపెట్టావు, నాకు ఆ నిరీక్షణ ఉంది అని నమ్ముతున్నాను. దేవా నీ ఉన్న స్థలంలో, నేనున్న స్థలంలో నీ దేవునికి వినబడేటట్టుగా చిన్ని మాట చెప్పగలవా? ఐ ట్రస్ట్ ఇన్ యూ డాడీ, నేను నిన్ను నమ్ముతున్నాను, నాకు నిరీక్షణ ఉంది. మీరు కళ్ళు మూసుకొని చెప్పిన ఏం పర్లేదు, ఒక్క 2 నిమిషాలు టైం ఇస్తాను, ఒక 2 minutes టైం ఇస్తాను. ఎవ్రీబడి, ప్రతి ఒక్క నాతో సహా నేను కూడా కళ్ళు మూసుకున్నాను. నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు దేవునికి, నా కొరకు నువ్వు దాచి ఉంచిన మేలెంతో గొప్పది దేవా. ఈరోజు వరకు, నిన్నటి వరకు నేను పడ్డ బాధలన్నీ మరుగుపడేంతగా, మరుగైపోయేంతగా క్రొత్త ఆకాశం, కొత్త భూమి చేయబోతున్నావని నేను నమ్ముతున్నాను యేసయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. ప్రతిసారి పాస్టర్ గారు లాగా ఒక థియరీలా ప్రార్థన చేయవసరం లేదు. నీకు ఎలా చెప్పాలనిపిస్తే అలా చెప్పు. నమ్ముతున్నా యేసయ్యా, నేను నమ్ముతున్నా. నువ్వు నా డాడీవి కదా, నా మంచి డాడీవి కదా, నన్ను నువ్వు దాటి వెళ్ళిపోవని నేను నమ్ముతున్నా యేసయ్యా, నేను నమ్ముతున్నా. బాధకి వేదనకి కొంచెం కలవరపడిపోయి కృంగిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. చెప్పు, పర్వాలేదు అమ్మ, చెప్పండి, పర్వాలేదు, ఏం కాదు. తట్టుకోలేక కృంగిపోయాను దేవా, పడలేక బాధపడి పడి గుండె రాయైపోయి కఠినమైపోయింది దేవా, విశ్వసించలేకపోతున్నాను అయ్యా. మళ్ళా నాకు మెత్తని మాంసపు హృదయాన్ని దయచేదేవా, విశ్వసించే హృదయాన్ని దయచేయండి దేవా. ఇంకను నేను నిన్ను స్తుతించుదునుగాక తండ్రి, ఇంకను నీ అందు నమ్మిక ఉంచుదునుగాక దేవా. నా ప్రాణమా తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. యెహోవా నీ కొరకు క్షేమ కాలము, సమాధాన కాలములు దాచిపెట్టాడని మీ ప్రాణంతో మీరు, మీ దేవునితో మీరు చెప్పుకోగలరా? నా శక్తికి మించిన కార్యం నా ద్వారా నువ్వు చేయిస్తావు, నేను నమ్ముతున్నాను. నా చేతులు నువ్వు దీవిస్తావు, నేను నమ్ముతున్నాను దేవా. నా చేతులు నువ్వు దీవిస్తావు, నా తల మీద దీవెనుంచుతావు, నేను నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను సార్, నేను నమ్ముతున్నాను.
ఐ ట్రస్ట్ యూ డాడీ, ఐ ట్రస్ట్ యూ, ఐ ట్రస్ట్. నాకు ఇంకా నిరీక్షణ ఉంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మన బాధలన్నీ మరచిపోబడి మరుగైపోయేంతగా బ్రదర్, నానా, అన్నయ్య, అమ్మ, తల్లి, అందరికీ ప్రతి ఒక్కరికి ప్రేమతో చెప్తున్నా, నీ కొరకు దేవుడు సమాధానకరమైన సంగతులే ఉద్దేశించి ఉన్నాడు. నీకు ఏ హాని, ఏ నాశనం కలగనివ్వడు. కొంచెం కాలం శ్రమ పడిన మీదట నీతి సమాధానం అనుభవించే రోజులు కూడా రాబోతున్నాయి. నువ్వు కూడా నవ్వుతావు, నేను కూడా నవ్వుతాను. నవ్వడం అంటే కొనిపించుకొని కాదు, నిజముగా హృదయం అంతా ఆనందంతో నింపబడి మనము కూడా నవ్వే రోజులు రాబోతున్నాయి ప్రియులారా. నీ నోట దేవుడు నవ్వుంచునుగాక, 100 ఏళ్ళు అయిపోయిన ముసలోడని అబ్రహాము నోటని సాకు నుంచి నవ్వు నుంచినట్టుగా మీ జీవితంలో సంవత్సరాలు గడిచిపోయి ఇంకా వయసు అయిపోయి టైం అయిపోతుంది అనుకున్న మీ కార్యములు దేవుడు మరలా నూతన పరిచి జరిగించి మీ నోట దేవుడు నవ్వుంచునుగాక, మీ హృదయంలో సమాధానం ఉంచునుగాక, మీ తలల మీద నెమ్మది ఉండునుగాక ప్రియులారా. ఆమేన్ చెప్దామా? అందరం తల మీద చేసుకొని ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్. మనకి, మన పిల్లలకు, మన తల్లిదండ్రులకు, మన ఆత్మీయ తల్లిదండ్రులకు, మన కుటుంబాలకి, మందిరానికి, పరిచర్కి, గ్రామానికి సమాధానము కలుగునుగాక. ఆ సమాధానం నీ తల నుండే ప్రారంభమగునుగాక, నీ గుండెలో నుండి ప్రవహించునుగాక. నిన్ను చూసిన వారు ఇంత పరిస్థితి ఎలా తట్టుకున్నారా? అమ్మ, ఇంత పరిస్థితి ఎలా తట్టుకున్నావు? నా దేవుడు నన్ను నడిపించాడు అనగానే నీలో నుండి వచ్చే సమాధానం నీ చుట్టూ ఉన్న వారిని దర్శించి బలపరచి బ్రతికించునుగాక. ఆ రీతిగా మిమ్మల్ని ఒక దీవెనకు సూచనగా, శుభ సూచనగా దేవుడు నింప. ఈరోజు నేను చూస్తే ఎవరికి శుభం కనిపించట్లే, అంతా అశుభమే, అంతా నిరాశే, అంతా ఎండిన డ్రైనెస్. నిన్ను చూసిన వారి ఇక మొదట శుభవచనములు పలుకుదురుగాక, శుభ సూచనగా నిన్ను నన్ను దేవుడు నిలబెట్టునుగాక. ఊరికనే రాసుకొని మాటలు పలకలేదండి, ఏ మాట రాసుకొని పలకట్లేదు. హల్లెలూయా. తన ఎడ్ల జాలి చేసుకున్న దేవుడు పలుకుతుంది. నా దేవుడు జాలి గల దేవుడు, గుర్తుపెట్టుకోండి. కనికరసం, కుమారుల తండ్రి జాలి పడినట్టుగా ఆయన మన ఎడ్ల జాలి పడే దేవుడు, కఠినాత్ముడు కాదమ్మా. హల్లెలూయా. ఎంతమంది విన్నారు ఇంతవరకు వాక్యాన్ని? హౌ మెనీ ఆఫ్ రిసీవ్? ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? హల్లెలూయా. ముగించే ముందు ఒక చిన్న ఫైనల్ టచ్ ఇచ్చి ముగించేనా? హల్లెలూయా. రెడీగా ఉన్నారంటేనే చెప్తా, హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. మన దేవుడు నూతన కార్యాలు చేస్తా ఉన్నాడు కదా. డాడీ చాక్లెట్ తెస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆడుకో వెళ్ళి అంటే బిడ్డడు ఏం చేస్తాడు చెప్పండి, పర్లేదు, వెళ్ళి ఆడుకుంటాడు లేదా? ఇప్పుడు మన డాడీ మనకి చాక్లెట్ కంటే పెద్దది ఇస్తా అన్నాడు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్కడికి అంతేది కానీ నవ్వుతూ దేవునికి వందనాలు చెబుదాం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చిన్న పిల్లలు దేవునికి చేతులు ఊపుతూ, తండ్రి థ్యాంక్ యూ డాడా. హల్లెలూయా. ఊరికనే ఏం చేయట్లే. నీ పిల్లని, నీ కూతుర్ని, కొడుకుని చూసి నువ్వు ఎంత మురిసిపోతావో, మనల్ని చూసి మన తండ్రి కూడా అంతకంటే ఎక్కువగా మురిసిపోతాడు. హల్లెలూయా. నీ జీవితం మీద క్రొత్త ఆకాశం. నేను ఆ పాయింట్ మర్చిపోలే, ముఖ్యమైనది అదే. నీ జీవితం మీద క్రొత్త ఆకాశం, నీ పాదాల క్రింద క్రొత్త భూమి. ఎంతమంది నమ్ముతున్నారు? నీ జీవితం ఇదిగో అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇదిగో చాక్లెట్, ఇదిగో బొమ్మ, ఇదిగో కొత్త డ్రెస్సు, ఇదిగో కార్ తాళాలు, ఇదిగో బైక్ తాళాలు అన్నట్టుగా ఇదిగో క్రొత్త ఆకాశం, ఇదిగో క్రొత్త భూమి నేను సృజించబోతున్నాను అన్నాడు. ఇప్పటి వరకు నీ జీవితం కోసం చెప్పాను నేను. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద నువ్వు బ్రతికే జీవితం కోసం చెప్పా. బిడ్డలను, తల్లిదండ్రులను అలాగా ఆశీర్వదిస్తా అన్నాడు. ఇండ్లు కట్టుకుంటా అన్నారు, ఆయుష్ ఇస్తా అన్నాడు, హాని జరగదన్నాడు, క్షేమం ఇస్తా అన్నాడు, ఆరోగ్యం ఇస్తా అన్నాడు. అవునా కాదా? చెప్పారా? హల్లెలూయా.
నమ్మలేరు, అవునా కదా? మీ లైఫ్లో ముందు నమ్మండి, మీ లైఫ్ ముగిసిన తర్వాత కూడా మీరు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చూడబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. కొంతమంది అనుకోవచ్చు, అమ్మ ఇవన్నీ వరల్డ్లీ థింగ్స్, మీరు ఇప్పటివరకు చెప్పినవన్నీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలండి, కొంతమందికి అవి నచ్చవండి, కానీ లేకపోతే బతకలేమండి కదా, అవునా కదా? అక్కడితో నేను ఆపేయట్లేదు, అక్కడితో సాటిస్ఫై అవ్వద్దండి, ఇంతకంటే నూతనమైన ఆకాశం ఉంది. హల్లెలూయా. దాన్ని చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 21 మొదటి నుంచి అవుతున్నాను చూడండి. అంతట నేను, అంటే యోహాను, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి, చెప్దామందరం కలిసి, గతించిపోయాను, సముద్రము ఇకను లేనే లేదు. చవళ్ళు కొడదామా? హల్లెలూయా. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, ఇంకొంచెం 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 ఇంకొంచెం. హల్లెలూయా. ఇవాళ కొంచెం నాకు పిచ్చి పట్టింది అనుకున్నా పర్లేదు, వాక్యం పిచ్చి పడితే ఇలాగే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఇంకా జరగక ముందే నేను చూచితిని. ప్రకటన, దిస్ వాజ్ ఏ అనౌన్స్మెంట్ అన్నాడు తెలుగులో, రెవల్యూషన్ అన్నాడు ఇంగ్లీష్లో, అంటే ప్రత్యక్షత. హల్లెలూయా. ఇంతవరకు నీ లైఫ్లో నువ్వు అనుభవించే నూతన కార్యాల కోసం చెప్తున్నాను. ఇది నీ జీవితం అయిపోయిన తర్వాత కూడా నీవు నేను అనుభవించబోయే నూతన ఆకాశం, నూతన భూమి, సముద్రం ఏకను ఉండదు. అంటే నీ ఆత్మీయ జీవితాన్ని, నీ పరలోక వైభవాన్ని, తండ్రితో నీ సావాసాన్ని, తండ్రి పక్కన కూర్చున్న స్థలాన్ని ముంచేసే సముద్రం ఇకను ఉండదని చెప్తున్నాడు. ఈరోజు పరిస్థితులు మన విశ్వాసాన్ని ముంచేస్తున్నాయి, మనల్ని ముంచుతున్నాయి. కానీ నీ యొక్క పరలోక పౌరసత్వం, తండ్రితో గడిపే ఆ నిత్య స్వాస్యం ముంచే సముద్రం ఇక లేకుండా ఆయన అంతటా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృజించుచున్నాను. పాత ఆకాశం పాత భూమి ఏమైపోతుందో గతించిపోను. హల్లెలూయా. అంటే పాపం, వ్యసనాలు, కోరికలు, దేవుని నుంచి నిన్ను దూరం చేసే బలహీనతలు అన్నీ ఉండిపోయాయి కదా, ఈ భూమి ఆకాశంలో కూడా దేవుడు తీసేయబోతున్నా. నీ కోసం వేటివైనా దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. చదవండి. హల్లెలూయా. అమ్మ ఇక్కడికి వచ్చిన నీ కోసం, ఇక్కడి నుంచి నా కోసం, ఇక్కడ మీ అందరి కోసం దేవుడు దేన్నైనా తీసేస్తాడు, దేన్నైనా చేస్తాడు. ఆయన ఇంత కష్టపడి, ఎంత నోటి మాటతో, ఇంత విశాలంగా సృష్టించిన ఆకాశాన్ని కూడా ఆయన గతించవద్దంట. ఎందుకో తెలుసా? నీకోసం, నా కోసం. చెప్పగలరా? చెప్తారా? గుండె మెచ్చ వేసుకొని ధైర్యంగా నా కోసం ఆకాశాన్ని భూమిని గతించిపోయేలా చేసే దేవుడు. పరిస్థితులు ఆయనకి ఏమాత్రం 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 చెప్పండి, అనారోగ్యం ఏమాత్రం, వ్యాధి ఏమాత్రం, అప్పు ఏమాత్రం, సమస్య ఏమాత్రం, నీ చింత ఏమాత్రం, నీ నిరాశ ఏమాత్రం, ఐ విల్ స్వైప్ ఇట్, ఆయన తుడిచి పెట్టేస్తాడు. అంతే, గతించిపోతాయి, అంతే గతించిపోతాయి. నమ్ముతారా? ఈరోజు ఇంత పెద్ద, ఏమని చెప్పాలో నాకు తెలియదు, ఇంత ఉన్నతమైన దీవెనను నమ్మగలరా అంటున్నాను నేను. కెన్ యూ హోల్డ్ దిస్ బ్రదర్? కెన్ యూ హోల్డ్ దిస్ సిస్టర్? మోయగలరా? పట్టుకోగలరా? మీకు దేవుడు ఇప్పుడు ఇస్తున్న ఈ కలిగిన దాన్ని పట్టుకోగలరా? పట్టుకోగలవా? పట్టుకొని బ్రతికేగలవరా? పట్టుకొని ఈదగలరా? సముద్రంలో, జీవిత సంద్రంలో ఏ మనుషులైనా చేయొదిలేస్తాడేమో కానీ ఈ వాక్యం నీ చేతిని ఎన్నటికీ ఎప్పటికీ ఇందులో ఉన్న పళ్ళు సున్నా గతించిపోదంటే నిన్ను విడిచిపెట్టదని అర్థం, నీ చెయ్యి వదలదని అర్థం. హల్లెలూయా. చెప్తారా? చూడండి ఏమన్నాడు? మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోను, సముద్రం ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును, నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దకు దిగి వచ్చుట చూచితిని. ఆయన నేను ఎంత నూతనంగా మారుస్తున్నాడు అంటే, నీవే ఒక నూతనమైన యెరూషలేము పట్టణముగా నీ భర్త అయిన యేసుక్రీస్తు కొరకు అలంకరించబడిన వధువు వలె నీవు నేను అనబడిన ఈ సంఘమంతటా దిగి వచ్చుట యోహాను కనబడుతుంది. వీళ్ళారా, నీ ఫ్యూచర్ ఇది, నీ ఆద్యంతం ఇది, నీ గమ్యం ఇది, నీ గమనం ఇది, నీ యొక్క
నీ యొక్క గతం అంటే నీ భవిష్యత్తు ఇది, నీ జీవితంలో జరగబోయేది ఇది. హల్లెలూయా. ఎలా అంట? నూతన యెరూషలేము తన భర్త కొరకు. అంటే ఇంతవరకు మనం ఏం విన్నాం? ఇండ్లు ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, హాని జరగనివాడు. నువ్వు వేడుకోకముందే నువ్వు అడిగినవి ఇచ్చేస్తాడు, నువ్వు అడుగుతుంటుండగానే ఆలకించేస్తాడు, అన్నీ నీకు ఇచ్చేస్తాడు నాన్న. అంతటితో ఆగిపోనివ్వడంట. అవన్నీ ఎప్పుడొకప్పుడు వదిలిపోతాయా లేదా? ఇల్లు పోతాయి, మనుషులు పోతారు, 100 ఏళ్ళ ఆయుష్ కూడా పోతాయి, ద్రాక్ష తోటలు పోతాయి, అవునా కదా? అన్నీ గతించిన ఎన్నటికీ గతించని ఆయనతో నీ నివాసమును స్థిరపరిచేంత వరకు కూడా దేవుడు నీ జీవితంలో అంతదాకా తీసుకువెళ్ళి కూడా అక్కడ ఉన్న పాత ఆకాశం పాత భూమిని కూడా గతింపజేసి నూతనమైన ఆకాశం భూమిని సృష్టించి నిన్నే ఒక నూతనమైన యెరూషలేము పట్టణముగా నీ భర్త చెడ్డమా నా భర్త యేసుక్రీస్తు కొరకు అలంకరించబడిన వధువు వలె. అంటే అప్పుడు నీకు ఇంకా అలంకరించుకోవడానికి టైం పట్టదు, నీకు ఇంకా లోటు ఉండదు, కొదువు ఉండదు, లోపం ఉండదు, మచ్చ ఉండదు, ముడత ఉండదు, డాగు ఉండదు, అటుది ఏదో లేక కలంకం లేని కన్యక వలె. ఏ పురుషుని నొల్లక ఏ లోకాన్ని కౌగిలించుకొనకుండా ఆయన కొరకు మాత్రమే నీవు అలంకరించబడే అంత క్రొత్త ఆకాశంగా క్రొత్తగా దేవుడు మన జీవితాన్నే మర్చిపోయారా? ఆయన నీ భర్తని. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది రోజు ఎదురు చూస్తున్నారు యేసయ్య కోసం? మర్చిపోయాం కదా. అయ్యో దేవా, మన ప్రియుడు మన వరుడండి, ప్రదానం చేసుకొని వెళ్ళాడండి, నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నాడండి, ప్రాణం ఇచ్చేసాడండి, ఉంగరం పెట్టి కాదండి రక్తం కార్చి నిబంధన చేసుకొని వెళ్ళాడండి. మరలా నీ కొరకు ఆయన రాబోతుంటే ఆయన వచ్చే టైంకి నిన్ను అందంగా అలంకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహించాడండి. హల్లెలూయా. చెప్దామా? ఎండింగ్ వచ్చేస్తుంది, చెప్దామా? హల్లెలూయా. తర్వాత మాట నాకు చాలా 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 నచ్చింది, చూద్దామా? అప్పుడు ఎప్పుడు పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని, అప్పుడు నువ్వు సిద్ధపడి అలంకరించబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉండును, దేవుడు తానే వారికి దేవుడే ఉండును, వారికి తోడై ఉండును. చెప్పండి, దేవుని నామానికి ఘనమైన మహిమ చెల్లిద్దాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసం నీతో ఉండబోతుంది. అప్పుడు ఇదిగో దేవుని నివాసం ఇక్కడ నిలబడిన శామ్యూల్ చంద్రుగానే నాతో ఉండబోతుంది. ఇది నా నిత్యమైన నిరీక్షణ, ఇది ఎవరు కొట్టివేయని విశ్వాసం, ఇది ఎవరు నా దగ్గర నుంచి దొంగిలించలేని ఒక గొప్ప అపరంజి కంటే బంగారం వెండి కంటే ఎంతో శ్రేష్టమైన బంధం ఏదైనా ఉందంటే ఇదిగో దేవుని నివాసం. మనుషులు దానికి రాశాడు, దట్ వాస్ పర్సనల్ టు మీ, అది నీకు నాకు వ్యక్తిగతం. ఇదిగో దేవుని నివాసం, ఇక్కడికి వచ్చిన మీ పేరు చెప్పుకో, నీతో ఉండబోతుంది. దాని కొరకు ఎదురు చూస్తున్నాం మనం. దాని కొరకు ఎదురు చూపులో నీకు ఎదురే పరిస్థితుల వల్ల, లోటు వల్ల, లేమి వల్ల, బాధ వల్ల కృంగిపోకూడదని ఇక్కడ కూడా నీ మీద కొత్త ఆకాశం కొత్త భూమి పెట్టి నీకు కావాల్సినవన్నీ ఇస్తానని ముందే చెప్పాడు ఆయన. ఎందుకంటే వాటి కోసం భయం నీకు ఉండకూడదు, ఆయన కోసం ఎదురు చూపే మనకు ఉండాలి. కాబట్టి ఎంతమందికి అర్థమయ్యింది? ఎంతమందికి పెయిన్ అర్థమవుతుంది? ఎంతమందికి దేవుని ఆశీర్వాదమవుతుంది? ఇదిగో దేవుని విజిటేషన్ కాదమ్మా, అది టచ్ కాదు, అది వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఒక పలకరించి హాయ్ ఎలాగున్నావు హనీ అని భర్త వచ్చి హాయ్ చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు, అలా కాదు. దేవుని చెప్పమ్మా నివాస్. మట్టి పెంట బ్రతుకు, రొచ్చు హృదయం, దుర్వాసన, పాపం, నాతో ఉంటావా దేవా? నీతో ఉండడానికే కదా ఆకాశం భూమినే గతించిపోయేలా చేస్తున్నా నేను, నువ్వు ఉంటే చాలని కదా.
ప్రేమ నేర్పించిన ఆయన దగ్గర ప్రేమ నేర్చుకుని ఈరోజు లవర్స్ అందరూ నువ్వు లేకుండా నేను లేను, నువ్వు ఉంటే నాకు చాలు, నేను ఏదైనా వదిలేస్తా, కవిత్వాలన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ప్రేమ ఉన్న నిజమైన ప్రేమ. ఇదిగో దేవుని నివాసం మనుషులతో నాకు అనబుద్ధి ఇట్లే, నాతో కూడా అండు, మీతో కూడా అంటారు. మెసేజ్ అంతట్లో నా హృదయాన్ని లోతుగా తాకింది ఏదైనా ఉందంటే ఒక్క మాట, ఈ ఒకే ఒక్క మాట, ఇదిగో దేవుని నివాసం, నా సరిదీర్పు, నా సమాధానం, నా సౌఖ్యం, నా సంతోషం, నా ఆనందం, నా అతిశయం, నా సరిదీర్పు, నా సుఖం, నా ప్రేమ బంధం ఏదైనా ఉందంటే ఆయన నివాసం ఒక్కటే. ప్రియుల నాకే కాదు, వెతుక్కొని చూడండి, ఎంత ట్రై చేస్తారో ట్రై చేసి చూడండి మనుషులతో, ఆఖరికి మీకు దిక్కయ్యేది దేవుడు మాత్రమే. వింటున్నావా? ఎంతమందికి అర్థమవుతుంది? ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో, చదువుతారా, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు. ఇప్పటిదాకా ఇల్లు నీదన్నాను, బిడ్డలు నీవారన్నాను, ఆయుష్ నీదన్నాను, క్షేమం నీదన్నాను, ఆశీర్వాదం నీదన్నాను, అవునా కాదా? సంపద నీదన్నాను, కొరత లేకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడన్నాను, హాని లేకుండా నీ క్షేమం నీదే అన్నాను, అవునా కాదా? అవన్నీ నీవే, నేను కాదనట్లే, వాటిని కొట్టువేట్లే, వాటి కంటే అవైనా గతించిపోతాయేమో కానీ నీ దేవునితో కూడా నీకు ఉన్న ఈ శాశ్వతమైన నివాసం మాత్రం ఎన్నటికీ ఎప్పటికీ అది గతించిపోని నిత్యమైన నివాసమై ఉన్నది. ఎంత ప్రెస్ చేసి సాగదీసి నొక్కి చెప్తే మీకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ గుండె లోతుల్లోంచి కేకేసి చెప్తున్నా, ఈ దేవునితో నీ నివాసం మాత్రమే శాశ్వతమైనది. ఆయన కాపురముండును తన ప్రజలతో, వారు ఆయన ప్రజలై ఉంటారు, ఆయన నీ దేవుడై ఉంటాడు. నీవే నాకని, నేనే నీకని. హల్లెలూయా. టైం అవుతుంది, తర్వాత చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను ఇకను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసుడు అన్నాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను, మరియు ఈ మాటలు నమ్మకమైనవి, నిజమై ఉన్నవని రాయుమని చెప్పాడంట. షౌట్ అలౌడ్, హల్లెలూయా. నీ స్వరం అంతా బట్టి చెప్పండి దయచేసి, హల్లెలూయా. బిగ్గరగా దేవునికి చెప్పండి, బట్టి మహిమపరచు. ఇటర్నల్ నిత్యమైన స్వాస్థ్యం నీకు దేవుడు దాచిపెట్టిన నిత్యమైన సమాధానం ఇది, నిత్యమైన బంధం ఇది. ప్రియులారా, ఇంతేనా మీకు అనిపించింది? సాష్టాంగ పడిపోయి నేల ఆయన కాళ్ళ మీద కొట్టుకొని ఆయనకు వందనాలు చెప్పిన తక్కువ. మీరు ఎంతమందికి అర్థమవుతుందో నేనైతే ఎరుగను. ఈ మాటలు నిత్యమైనవి, నమ్మకమైనవని ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది కనుక చెప్తున్న ధైర్యంగా, రాయి యోహాను, ఇవి రాసినవి గతించదు, రాసిన మాటలు చెప్పిన నేను గతించను, నేను కాపాడుకున్న నిన్ను కూడా గతించిపోనివ్వనంటున్నాడు. మళ్ళీ చదువుతారా మాటలు ఎంత బాగున్నాయి. ఆయన వారి కన్నులో ఏంటట, ప్రతి బాష్ప బిందు, ఎవరండి పడే ప్రతి కన్నీటి చుక్క ఎవరైనా తుడిసారా మీది? చెప్పాలి, చెప్పండి. ఎవరైనా ఉంటే అవార్డు ఇస్తాను, లేకపోయినా అర్జెంట్ మైక్ పెట్టేసి ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తెచ్చిస్తాను. ప్రతి మీకు ఈ మాటలో లోతు అర్థమవుతుంది బ్రదర్. ప్రతి బాష్ప బిందు, బాత్రూంలో ఏడ్చింది, ఒంటరిగా ఏడ్చింది, బెడ్ మీద ఏడ్చింది, ఎవరు లేనప్పుడు ఏడ్చింది, ఎవరికి తెలుసా? ఆ టైంలో ఎవరైనా వస్తామ్మా, ఆడుకమ్మా అని ఒకసారి తుడుస్తారు, పోలే ఊరుకోలే అంటారు, ఎందుకు ఏడుస్తావు అలా, అంతేనా? ఆయన ప్రతి బాష్ప బిందువుని తుడిచేసే అంత దగ్గరగా, అంతగా ప్రతి క్షణము నీతోనే నివాసం చేయబోతున్నా. దుఃఖమైనను మరణమైనను ఏడుపైనను ఇకను ఉండవు, పాతవి గతించిపోయెను, ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను గనుక ఇవి నమ్మకమైనవి, ఇది నిత్యమైనది గనుక రాయుము యోహాను అన్నాడంట దేవుడు. ఒకసారి
నమ్మి చెప్తారా? చెయ్యి అలాగే ఉంచుతారా? 2 చేతులు ఎత్తేస్తాను, ఇంకా మంచిది. ఆయన ఇప్పుడు చెప్పిన మనతో ఈ మాటలు, రమణితో ఆయన చెప్పిన ఈ మాటలు, అమ్మమ్మతో చెప్పిన ప్రతి ఒక్కరు చెప్పిన ఈ మాటలు నిత్యమైనవి, నమ్మకమైనవి, నిత్యమైనవి. ఆమేన్. నమ్మకమైనవి. ఆమేన్ చెప్తాం. నిత్యమైనవి, నమ్మకమైనవి, నిత్యమైనవి, నమ్మకమైనవి. ఆయనతో మనం ఉండడం, ఆయన మనతో ఉండడం నిత్యమైనది, నమ్మకమైనది. ఆయన మన నివాసం నిత్యమైనది, నమ్మకమైనది. ఆయన మన తోడుంటారు నిత్యమైనది, నమ్మకమైనది. ఆయన మన దేవుడే ఉంటారు నిత్యమైనది, నమ్మకమైనది. ఆయన మన కన్నీటి బాష్ప ప్రతి బిందువు తుడిచేస్తాడు. ఇది నిత్యమైనది, నమ్మకమైనది. పాతవన్నీ గతించిపోయాను, ఇది నిత్యమైనది, నమ్మకమైనది. సమస్తం అంటే సమస్తాన్ని నూతన పరచబోతున్నాడు, ఇది కూడా నిత్యమైనది, నమ్మకమైనది. ఈ మాట ఆ రోజు యోహాను రాశాడు. ఇంటికెళ్ళి మీరు రాసుకొని పెట్టుకోండి. ఈ మాటలు మీ నా జీవితాల్లో నిత్యమైనవి, నమ్మకమై. హల్లెలూయా. ఈ మాటలు ఎక్కడి నుంచి వినబడ్డాయంట? సమస్తం గతించిపోయానని సింహాసనం మీద నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. ఫుల్పిట్ దగ్గర నుంచి వచ్చిన స్వరం కాదండి, టీవీలో వచ్చిన స్వరం కాదండి, సెల్ ఫోన్ ద్వారా రేడియోల ద్వారా వచ్చిన స్వరం కాదండి, పాస్టర్ గారు చెప్పిన స్వరం కాదమ్మా. ఫోన్లో నీ శ్రేయోభిలాషో, నీ ఫ్రెండో, నిన్ను మంచిగా చూసుకునే ఆప్తుడో, మిత్రుడో, ప్రేమించే వాళ్ళు చెప్పిన మాటలు కాదండి. సింహాసనం మీద అధికారం, ఆధిపత్యం, మహిమ, ఘనత, బలము, సమస్తము ఎవరివై ఉన్నావో ఆయన చెబుతున్న మాట. అది మామూలుగా వినబడలేదమ్మా, గొప్ప స్వరముతో వినబడుతుంది. ఈ స్వరమే ఫుల్ వాయిస్ లో పెడితే చెవు గింగం అనిపోద్ది కదా. ఆయన గొప్ప స్వరం ఎలా ఉంటుందో ఆలోచించి. ఆయన మాట ఎంత కలుగు చేసింది కదా, అదే ఆయన గొప్ప స్వరంతో చెప్తున్నాడంటే. అందుకే అన్నాడు ఇది నిత్యమైనది, నమ్మకమైనది. చెప్దామా? హల్లెలూయా. తర్వాత చూడండి, అయిపోయింది 2 నిమిషాలు. హల్లెలూయా. వెంటనే నూతన అప్పుడు సింహాసనాసీనుడు ఉన్నవాడు ఇదిగో సమస్తం నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమైనవి, నిజమైనవి. నేను నిత్యం అన్నా, నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి. ఇక నుంచి నేనే నీ జీవితానికి అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. హల్లెలూయా. ఏమైందంట? ఇదిగో సమాప్తం. క్లోజ్ చేసి పడే ఫైల్ అంతే. అది ఏదైనా, ఏ పరిస్థితి అయినా ఆయన సంతకం చేస్తున్నాడు. ఈరోజు సమాప్తమైన. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, సమాప్తమైంది. మన బాధ, వేదన, మన ఎదురుచూపు, ఆక్రందన. మీరు నమ్మితే చూస్తారు మహిమను, మీరు నమ్మితే ఇదే మహిమను చూస్తారు. సమాప్తమైనది, సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి నేనే ఆది అంతం, ఆల్ఫా ఒమేగా ఉన్నవాడనని చెప్తారా? చూడ బాబా, దప్పు గొను వానికి జీవ జలముల బొగ్గల్లోని జలమును నేను డబ్బులిచ్చి కాదమ్మా, ఉచితముగా అనుగ్రహింతును. అమ్మా, ఇల్లున్నాయి, తోటలున్నాయి, ఆయుష్ ఉంది, పిల్లలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నేనున్నాను, ప్రార్థన జవాబు వస్తుంది, అన్నీ ఉన్నాయి. కానమ్మా ప్రేమ లోటైపోయిందమ్మా. ఆ ఏ ఒక్క లోటు నీకు రానివ్వకుండా ఇదిగో జీవ జలముల బొగ్గల్లో నుండి ఒక్కొక్క జలమును ఆయన ఉచితముగా అనుగ్రహిస్తా ఉంటాడంట. దేవా ప్రేమ ఇదిగో ఉచితంగా తీసుకో, దేవా ఆదరణ ఉచితంగా తీసుకో, దేవా కౌగిలి ఇదిగో తీసుకో, దేవా ఓదార్పు ఇదిగో తీసుకో. నీకు ఏం కావాలి అని నువ్వు అడగక ముందే ఆ జీవ జలములు, అవి ఎండే కాదట, లివింగ్ వాటర్స్. నా ఆయుష్ కన్నా ఒక అంతం ఉంటుందేమో కానీ ఆయన ఇచ్చిన జీవ జలమునకి మరణం లేకుండా ఆ జలముల్లోని వాటిని ఉచితముగా నీకు ఆయన అనుగ్రహిస్తా ఉంటాడట. తర్వాత తుది ఫైనల్ మాట, జయించు వాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై. మిషన్ అకంప్లిష్డ్.
వర్తమానం డెలివర్ చేయబడింది. హల్లెలూయా. నీ కొరకైన వాక్కులు విడుదల చేయబడ్డాయి. మీ పైన దీవెన వచనాలు విడుదల చేయబడ్డాయి. ఈ అట్మాస్ఫియర్ లో విడుదల చేయబడ్డాయి. ఎక్కడ ఇంకా మీరు ఆగి ఉంటుండగానే ఈ వాయువులో విడుదల చేయబడిన ఈ మాటలు పట్టుకొని దోచుకొని దాచుకొని మీరు బయటికి వెలుదురుగాక. జయించువానికి జీవ కిరీటం నేను. ఏం జయించావో అంటే చెప్పనా, ఇల్లు పిల్లలు ఆయుష్ వీటన్నిటికంటే నువ్వు లాస్ట్లో జయించింది ఏంటో తెలుసా? ఆయనతో నివాసాన్ని జయించిన వాడు వీటన్నిటినీ స్వతంత్రించుకో. ఎంతమందికి ఈ కృప కావాలి ప్రియులారా? మర్చిపోవద్దు, ఒక్క మాటైనా మర్చిపోవద్దు. మీకు ఎన్నిసార్లు వినాలనిపించిన భయం వచ్చినప్పుడల్లా వినండి. ఇది అయిపోగానే రేపటి నుంచి మీకు ఏం జరగదో నేను అనట్లే. పరిస్థితులు వచ్చినా సరే ఈ మాటను పట్టుకొని వేలాడండి అంటున్నాను. ఈ మాటను పట్టుకొని వేలాడి ఖచ్చితంగా చూస్తారు ప్రియులారా. న్యూ హెవెన్స్, న్యూ ఎర్త్, న్యూ థింగ్స్. మై గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ న్యూ సీజన్. ఇది నాకు చెప్పాను కదా, సోమవారం నుంచి ఈ మాటలన్నీ నా మనసులో మెదులుతున్నాయి. మన శుక్రవారం పాష్ గారు అంటున్నారు, ఆయన ఒక మెసేజ్ రాసుకుంటున్నారంట, సీజన్ షిఫ్ట్ అని. నాకు అనిపించింది సీజన్ షిఫ్ట్ అన్న అంటే రెండు ఒకటి అనట్లేదు, కానీ ఆయన మనసులో ఉంచిన సీజన్ షిఫ్ట్ అంటే కాలంలో యొక్క మార్పిడి. దేవుడు నా నోటి నుంచి నాకు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. మీకు అర్థమవుతుందా? దైవజనుల నోట హృదయంలో దేవుడు ఉంచుతున్నాడంటే మీ జీవితంలో నూతనమైన కార్యములు, క్రొత్త సీజన్స్ ని దేవుడు ప్రారంభిస్తున్నాడని అర్థం. ఇంత ఉపోద్ఘాతం చెప్పింది ఎందుకంటే మరలా మీరు బలహీనంగా ఉంటారని కాదు. ఈ మాటలు పట్టుకొని విశ్వాసంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరు బలవంతులు ఉందురుగాక. ఎవరి మాటలు? ఆయన మాటలు కదా. ఈ మాటలు ఎవరు ఎందు ఉన్నాయి? ఆయన ఎందు ఉన్నది కదా. ఈ మాటలు నీకు ఎప్పుడైనా భయం వేస్తే నువ్వు ఆయన ఎందు అంటే ఆయనలోనికి నువ్వు వెళ్ళిపోతే ఆయనలో నీ మాటలు నీలోనికి వచ్చి నిన్ను ధైర్యంతో నింపుతా ఉంటాయి. అప్పుడు నువ్వు బలవంతురాలిగా ఉండి నీ పరిస్థితులను ఎదుర్కొని నీకు దేవుడు నాకు దేవుడు నియమించిన ఈ నూతనమైన కార్యంలోకి అడుగు పెట్టుదుముగాక. మర్చిపోవద్దండి, ఇదిగో దేవుని నివాసం నాతో నీతో. ఆ మాట ఒక్కటి నా హృదయాన్ని కదిపి నలిపి పిండేస్తుంది కన్నీరుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రార్థన చేసుకోవడానికి? ప్రార్థన చేసుకోవడానికి అని కాదు, కానీ నమ్మడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిరీక్షించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎదురు చూడడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అడుగుతూనే ఉండడానికి, తడుతూనే ఉండడానికి, వెతుకుతూనే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరికైనా మోకరించాలనిపిస్తే మోకరించండి. ఆయన నివాసం మనతో. నీవు నాతో ఉంటావని చెప్పట్లేదు ఆయన. మీరు విన్నారా? ఇదిగో దేవుని నివాసం నీతో, నా నివాసం నీతో అని చెప్పేస్తున్నాడు ఆయన. ఆయన దీనత్వం, ఆయన తగ్గింపు, నీ కోసం ఆయన వదిలేసుకున్న గొప్ప గొప్ప సంగతులు నీకు అర్థమవుతున్నాయా తల్లి? కెన్ యూ సే థ్యాంక్ యూ జీసస్? దేవునికి వందనాలు చెప్తావా? ఆయన చేయలేని నూతనమైన కార్యాలు. అయిపోయిందంతా, ఇంకేముందనుకుంటున్నావు? నో నెవర్. నీ దేవుడు నీ కేసు ఎప్పుడు క్లోజ్ చేయడు. ముగింపు ఆయనదే ఉండాలి. అల్ఫా ఒమేగా ఆయనే. మీరు మౌనంగా ఉంటారని నేను ఈ సమయం ఇవ్వలేదు. అమ్మా, ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడాడు కదా. నువ్వు దేవునికి ఏం చెప్తావు? ఏం చెప్తావు? అది చెప్పకుండానే వెళ్ళిపోతావా? కమ్ ఆన్, స్పీక్ అవుట్. ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్ యువర్ మౌత్. నీ నోరు తెరువు. దేవుడు దాన్ని నింపబోతున్నాడు. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. గివ్ థ్యాంక్స్ ఆఫరింగ్. ఆయన కృతజ్ఞత అర్పణివి. నీ మాటలతో, నీ హృదయం అంతటితో. ఎన్ని తలంపులు నాళ్ళు కలిగి ఉన్నావు దేవా. చివరికి నీ నివాసం నాతోనా? నేనేంటో నీకు తెలుసా దేవా? నా హృదయం ఎలా ఉందో నీకు తెలుసు కదా. అయినా నీ నివాసం నాతోనా?
నా మాట వింటుంటే నా గుండె పగిలిపోతుంది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. థ్యాంక్ యూ జీసస్. కమాన్ ప్రే ప్రే. మౌనంగా ఉండొద్దమ్మా. నేను చెప్పాను కదా, ఈ అట్మాస్ఫియర్లో నీ మాటలు పొందుకొని ఖాళీగా వెళ్ళొద్దు. రిసీవ్ అండ్ లీవ్ ద ప్లేస్. అవి నీపై ఆపాదించుకో. అవి నీపై ఆపాదించుకో. హియర్ ఐ యామ్ డాడా. నీ మాట నేను రిసీవ్ చేసుకుంటున్నాను దేవా. నాకు దేవా, స్వార్థంగా ఉండి ఏం పర్లేదు. నాకు దేవా, నేను రిసీవ్ చేసుకుంటున్నాను నీ మాట. ఇదిగో ఈ మాట నాకే అని రిసీవ్ చేసుకొని వెళ్ళండి బ్రదర్స్. అమ్మా తల్లులు, రిసీవ్ చేసుకొని వెళ్ళండి. మరల బతిమాలుతున్నా మిమ్మల్ని. రిసీవ్ అండ్ లీవ్. ప్రజలతో సదాకాలము తుడిచివేయును బాష్పబిందువు, దేవునిగా తోడయుండును. కాపురముండును ఆయన తన ప్రజలతో సదాకాలము. తుడిచివేయును బాష్పబిందు, దేవునిగా తోడయుండు. నూతన యెరూషలేము, నూతన యెరూషలేము. అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన స్వాస్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ నా హృదయార్పణ నిన్ను మురిపించని, నీ గుణాతిశయములను కీర్తించని. నా హృదయార్పణ నిన్ను మురిపించని, నీ గుణాతిశయములను కీర్తించని. ఈ నిరీక్షణ నాలో నెరవేరని, కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చినను ఏ కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను
వర్ణనోయ కృపా నీదు కృపా కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా కృపా